जल्दी आप प्रवीण కూర్చొని వాక్యం వినండి. దేవుని సన్నిధిలో బయటికే అచ్చి తర వచ్చిన సునో ఉదరిద నైగుమున గర్మే అటు ఇటు తిరగబాకండి ఇళ్లలో इधर नहीं घूमना ఆ పనులు ఈ పనులు చేసుకుంటూ और कोई दूसरा काम करते हुए వాక్యం వినబాకండి. वचन नहीं सुनना है। ఇది దేవుని చిత్తం కాదు. ऐसा रहना परमेश्वर की इच्छा नहीं है। నిర్లక్ష్యంగా ఉండకూడదు. लापरवाही नहीं रहनी चाहिए। రండి आइए దేవుని వాక్యములోకి మనం ప్రవేశిద్దాం. परमेश्वर का वचन में हम प्रवेश करें। ప్రియులారా, प्रियो, దేవుడు మన ద్వారా పనిచేస్తాడని మేము చెప్తూ ఉన్నాం. हम हमेशा बताते आ रहे परमेश्वर हमारा द्वारा ही काम करता रहता है। మనమేమంటామంటే हम क्या कहते हैं? నువ్వే పని చేయ్యా, आप ही काम कीजिए, నువ్వే అన్ని చెయ్యి, आप ही सब कुछ करिए, నేనేమీ చేయలేని వాడిని, मैं कुछ भी नहीं कर सकता हूँ, నా వల్ల ఏం కాదు. मेरा बस की कुछ भी नहीं है। చాలా మంది రక్షించబడిన వాళ్ళు కూడా నేను పాపినని పొద్దుగూకులు ఎప్పుడు చూసినా పాపిని పాపిని అంటా ఉంటారు. उद्धार पाए हुए लोग भी बार बार में इस तरह का प्रार्थना करते कि मैं पापी हूँ बोलते हैं, నేను పాపిని అని. मैं पापी हूँ बोलते हैं। అంటే వాళ్ళు అసలు పరిశుద్ధులు అయ్యారన్న సంగతి వాళ్ళ పాపం తెలియదు వాళ్ళకి. वो इतना नहीं महसूस कर पा रहे वो पवित्र हो चुके हैं। అంటే వాళ్ళ జీవితాల గురించి రక్షణ విషయంలో వాళ్ళకి తెలియదు. उद्धार के विषय में उनको अभी भी नहीं पता। కాబట్టి అలా ఉండకూడదు. ऐसा पापी बन के नहीं रहना మనం चाहिए। ఆత్మీయ స్పృహలో ఉండాలి. हम आत्मिक होश में रहे। దేవుడు పని చేయాలంటే నీ ద్వారా నా ద్వారా చేస్తాడు. अगर परमेश्वर काम करना चाहता है तो आपके द्वारा और हमारा द्वारा ही काम करता నేను है। ఎన్నోసార్లు చెప్పాను, हमने कई बार बता चुका है। నీవు నిలుచుంటే దేవుడు నిలుచుంటాడు, నువ్వు నడిస్తే నడుస్తాడు, నువ్వు మాట్లాడితే మాట్లాడతాడు. आप खड़े होने से परमेश्वर खड़ा होगा, आप बात करने से परमेश्वर बात करेगा, आप चलने से परमेश्वर चलेगा। ప్రతి వారు కూడా हर एक जने నేనేం చేయక్కర్లేదు, मुझे कुछ करने की आवश्यकता नहीं, దేవుడే అన్ని చేయాలంటారు. परमेश्वर ही सब कुछ करे बोलते हैं। దేవుని వాక్యం మనలో ఉండి కార్యాలు జరిపిస్తాడు. परमेश्वर का वचन हमारे अंदर रहकर ही कार्य कराता है। పరిశుద్ధాత్ముడు మన హృదయాన్ని తాకి మనకు ఆత్మీయ ప్రేరణ కలిగిస్తాడు. पवित्र आत्मा परमेश्वर हमारे हृदय को छुएगा, हमारे अंदर आत्मिक प्रेरणा देगा। కాబట్టి క్రైస్తవులుగా ఉన్న మనం దేవుని పని చేయడానికి ముందుకు నడవాలి. इसलिए जो हम ईसाई है परमेश्वर का काम करने के लिए आगे रहना चाहिए। నిన్న విన్న వాక్యాన్ని బట్టి చూస్తే कल का सुना वचन को अनुसार మనం देखिएगा త్యాగపూర్ణ జీవితం జీవించాలి. हम त्यागपूर्ण जिंदगी जीना चाहिए। మనం దేవుని యొక్క పనిని నిర్లక్ష్యంగా ఉండకూడదు. परमेश्वर के काम में हम लापरवाही से नहीं रहना चाहिए। ఎప్పుడు మనం ముందుంటే ఆయన మనల్ని ముందు నడిపిస్తాడు. अगर हम हमेशा आगे बढ़ते जाएंगे तो वो हमें आगे बढ़ाता మన जाएगा। నిర్లక్ష్యంగా ఉంటే ఆయన మన పట్ల నిర్లక్ష్యంగా ఉంటాడు. अगर हम लापरवाही से रहेंगे तो वो भी हमारे प्रति लापरवाही से रहेगा। నువ్వు చూస్తే దేవుడు నీకు కనిపిస్తాడు. अगर आप देखोगे तो परमेश्वर आपको दिखेगा। నీ ఆత్మీయ కన్నులు కలిగి ఉంటే దేవుడు నీకు దర్శనమిస్తాడు. अगर आपके अंदर मन के आंखें हैं तो परमेश्वर आपको दर्शन भी देगा। నీ కన్నులు మరి అంధత్వం కలిగి ఉంటే ఈ లోకంలో నీకు దేవుడు దర్శనం ఇవ్వడో కనబడడు. आपकी आंखें इस संसार के अंधत्व से भरे हो तो परमेश्वर ना सपन देगा ना दर्शन देगा। కాబట్టి దేవుళ్ళో ఎదిగే వాళ్ళంగా ఉండాలి. इसलिए प्रभु में बढ़ने वाले बने, దేవుని కొరకు జీవించే వాళ్ళం ఉండాలి. परमेश्वर के खातिर जीने वाले बने। దేవుని వాక్యం మనలో సమృద్ధిగా ఉండాలి. परमेश्वर का वचन उसके लिए हमारे अंदर समृद्धि से रहना है। చూడండి, देखिए కానాను దేశానికి మరి వెళ్ళటానికి ప్రయాణంలో ఉన్న ఇజ్రాయేలుల్ని దేవుడు ఒకసారి మరి మోషేకు చెప్పిన విషయం ఏంటంటే, कनान के देश में जाने के सफर में जो इजरायली थे उनसे परमेश्वर ने मूसा से भी बात किया था। మోషే, మీరు వెళ్ళబోయే కానాను దేశం ఎలా ఉంటుందో, అక్కడ మనుషులు ఎలా ఉంటారో ఒకసారి నువ్వు 12 మందిని ఎన్నుకుని గోత్రకర్తల్ని, గోత్రానికి ఒక్కళ్ళని 12 మందిని ఎన్నుకుని పంపించు, వాళ్ళు సూచొచ్చి నీకు చెప్తారు అని అన్నాడు. परमेश्वर ने मूसा से कहा था, हे मूसा, तुम जिस देश में जाने वाले हो कनान में, उस देश के लिए एक एक गोत्र का एक एक चुनकर 12 लोगों को चुनो और उन्हें भेज दो ताकि वो लोग उस देश को देख कर आके वहां का आपको बता पाए। ఎందుకు మోషేతోటి దేవుడు వాడు పాబోయే కానానికి ముందే వెళ్ళి చూసి రమ్మన్నాడంటే, क्योंकि परमेश्वर क्यों कहा था कि उनकी जाने वाले उस कानान को पहले से ही देख के आने के लिए, వాళ్ళకు ఒక ఆశ కలిగించటానికి, उनकी आशा को बढ़ाने के लिए, మేము పోబోయే దేశం ఒక మంచి దేశం అని తెలుసుకోవటానికి, हम जाने वाले देश एक अच्छा देश है करके मालूम करने, నిజంగా ఆ కానాను ఉంది అని వాళ్ళకి తెలియటానికి, उनको ये भी मालूम होने के लिए हाँ हकीकत में कानान है, కానాను ఉంది. कानान है। మమ్మల్ని ఐగుప్తు దేశం నుంచి దేవుడు కానాను తీసుకెళ్తున్నాడంటే ఆ కానాను ఉంది అని వాళ్ళకి తెలియాలి. उनको ये महसूस पता होना चाहिए था कि जानना है कि हम जिस मिस्र से निकले हैं परमेश्वर लेके जा रहे वो कानान है। అంటే
ఆ ఆశ వాళ్ళలో కల్పించటానికి దేవుడు ఈ యొక్క కానాన్ని ముందే చూసి రమ్మని మరి మోషేకి సెలవిచ్చాడు. तो मूसा के द्वारा इसलिए बताया था कि वो जिस देश में वो जाने वाले हैं वो कानान है करके पहले से उनका विश्वास बढ़ने के लिए. ఇది కూడా మనకి ఒక ఆశ కలిగించే వాక్యం. ये भी हमारे लिए एक आशा उत्पन्न करने वाला वचन है. ఈ వాక్యం మన జీవితంలో మనం కూడా కలిగి ఉండాలి. इस तरह का आशा विश्वास हमारे अंदर भी होनी चाहिए. బైబిల్లో बाइबल में పరలోకము 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 అని ఎన్నోసార్లు వినబడింది. स्वर्ग राज करके कई बार सुना दिया गया. యేసు ప్రభు కూడా పరలోకమందున్న మన తండ్రి అని సంబోధించాడు. मसीह यीशु ने भी हे स्वर्गीय पिता करके प्रार्थना की. పరలోకంలో మీకు ధనం కలిగి ఉంటుందని చెప్పాడు. स्वर्ग में आपके लिए धन होगा करके भी बोला. మనం వెంటనేనా क्या हम केवल सुनने तक నిజంగా విశ్వాసంతో పరలోకం ఉంది అని क्या सच में विश्वास करते हैं स्वर्ग राज्य है? నమ్ముతున్నావా? क्या भरोसा रखते हो? నమ్ముతున్నావా? क्या भरोसा रखते हो? విశ్వాసం ఉంచుతున్నావా? क्या विश्वास रखते हो? నిజంగా పరలోకం ఉంది. सच में स्वर्ग राज्य है. నిజంగా పరలోకం ఉంది. सच में स्वर्ग राज्य है. తీర్పు ఉంది. न्याय का दिन है. అలాంటిది గనక మన హృదయంలో నిత్యం కలిగి ఉంటే इस तरह का भरोसा हमारे अंदर अटल है तो నువ్వెన్ని లక్షలు ఇచ్చినా పాపం చేయవు. आपको कितना भी करोड़ का फायदा हो रहा है तो भी आप पाप नहीं करो. నీకు ఎన్ని లక్షలు ఇచ్చినా कितना भी लाखों रुपए आपको दे నువ్వు పాపం జోలికి పోవు. आप पाप का नजदीक भी नहीं जाओगे. ఎందుకంటే क्योंकि నాకు పరలోకం పోతుంది. क्योंकि इस तरह करूंगे तो मेरे स्वर्ग राज दूर हो जाए. పాపం అంటే ఏంటి? आपका मतलब क्या है? దేవునికి విరుద్ధంగా నడవటం, परमेश्वर का विरुद्ध चलना है. దేవునికి విరుద్ధంగా ఆలోచించడం, परमेश्वर का विरुद्ध सोचना, దేవునికి విరుద్ధంగా క్రియలు చేయటం. परमेश्वर का विरुद्ध कार्य करना. ఇలాంటి నేను చేస్తే अगर इस प्रकार का कार्य నాకు करूं పరలోకం పోతుంది. मेरे लिए स्वर्ग दूर हो जाएगा. రేపు నేను తీర్పులోకి వస్తాను. मैं कल के दिन न्याय विमर्श में जाऊंगा. మనం ఈ భూలోకంలో हम इस संसार में భయభక్తులతో కలిగి ఉంటాం. परमेश्वर का भाई मानते వాక్యం ఏం हैं. చదివిస్తుందంటే वचन क्या कहती है? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానానికి మూలం. वचन कहता है यहोवा का भय मानना है ज्ञान का मूल कारण. ఆ జ్ఞానమే శక్తి. वही ज्ञान है ఆ शक्ति. జ్ఞానమే యేసయ్య. उसी ज्ञान को बोलते हैं यीशु मसीह. ఆ వాక్యమే वही वचन ఆ వాక్యమే वही वचन మన జీవితాలను మార్చుద్ది. हमारे जिंदगी को बदलता है. మనమందరం కూడా हम सब भी మారు మనసు పొందాం. मन फिराव किया है. మారు మనసు, मन फिराव, పాత స్వభావం వదిలిపెట్టుకో. पुराना स्वभाव को छोड़ देना है. పౌలు గారు అంటాడు, మన ఆత్మకు తెలుసు మన సంగతులు ఏంటో. पौलुस कहता है अपनी आत्मा को पता है हमारी बातें. మన ఆత్మకు తెలుసు మన సంగతులు ఏంటో. हमारी अपनी आत्मा को पता है हमारी क्या क्या बातें. నిజంగా మనం మారు మనసు పొందాం. सच्ची में हमने मन फिराव किया है. ఈ మారు మనసు పొందాము. పాత జీవితాలు, పాత మనసులు, పాత ఆలోచనలు ఇంకా ఉండయా? मन फिराव तो किया है, उसके बावजूद भी पुराना विचार पुराना मन है क्या? ఎవరికాళ్ళ తెలుసు? सबको अपने अपनी बात पता है. నేను ఇదివరకు ఎట్టుండేవాళ్ళని, मैं इससे पहले कैसा रहता था, ఎలా ఉండేవాళ్ళని, कैसा रहते थे. అలాంటి ఇప్పుడేమైనా కనపడుతుందిగా? क्या अभी का दिनों में भी क्या वो चीज दिखाई देती है? దీన్నే ఆత్మీయ సృహలో ఉండటం అంటారు. इस तरह जांचने को बोलते हैं आत्मिक होश में रहना, ఆత్మీయ ఆనందంలో ఉండటం అంటారు. आत्मिक आनंद में रहना बोलते हैं. నీకు నీవు अपने आप को, అందుకే అంటాడు इसलिए कहता है లోకాసు సువార్త 8:18 लूका का 8:18 మీరు ఎలాగ వినుచున్నారో చూసుకొనుడి. आप किस तरह सुनते हो ध्यान से देखो. మీరు ఎలాగ వినుచున్నారో आप किस प्रकार सुनते हो చూసుకొనుడి. देख लो. ముందు ఎలా ఉన్నారో ఇప్పుడు ఎలా ఉన్నారో గ్రహించండి. पहले कैसे थे आप कैसे थे उसकी समझ रखो. ఎందుకంటే మీ యొక్క ఆత్మకు తెలుసు. क्योंकि आपकी आत्मा को पता है యేసు ప్రభువుని తెలుసుకోక ముందు ఎలా ఉన్నావు, यीशु को जानने से पहले कैसे ఏ అలవాట్లు ఉన్నాయి, किस तरह की आदत थी, ఎలాంటి ఆలోచనలతో किस ఉన్నావు, तरह के सोचों से थे, ఎలాంటి క్రియలతో ఉన్నావు. किस तरह का कार्य करते మారు थे. మనసు పొందుకొని చెప్పుకున్న మనము मन फिर आया करके बोलने वाला हम ఇప్పుడు ఎలా ఉంటున్నావు? इस समय कैसे रहते हैं. మళ్ళీ ఆ వదిలిపెట్టినే మళ్ళీ ఏమన్నా మనం పోషిస్తున్నామా? क्या ऐसा तो नहीं है जो गलत को हमने छोड़ दिया फिर से इनका परवरिश तो नहीं कर रहे हम. అదే నేను చెప్తున్నాను ఈ విషయం. इसी बात को मैं आपसे పరలోకము ఉంది, स्वर्गराज ఉంది. है. ఒక రోజు నేను పరలోకానికి వెళ్తాను. एक दिन मैं स्वर्गराज में जाऊंगा. అక్కడ ఆ రాజ్యంలో నేను ఉంటాను. वहां का उस राज्य में मैं रहूंगा. తీర్పులోకి రాను. मैं न्याय में नहीं, न्याय के दिन में नहीं आऊंगा. మనకు మనం నిశ్చింత కలిగి ఉండటమే క్రైస్తవ జీవితం రక్షణ మార్గం. इस तरह का भरोसा के साथ निश्चिंत रहना ही ईसाई का मार्ग है ये. అయితే तो फिर ఇక్కడ यहाँ पे ఈ యొక్క కానాను దేశానికి इस कानान देश को ఆ 12 మందిని పంపించినప్పుడు जब उन 12 लोगों को भेजा ఆ था, 12 మందిలో 12 में से యెహోషువ, यहोशू, కాలేబు ఉన్నారు. कालेब थे. మీరు విన్నారు, आपने सुना था జాగ్రత్తగానండి. और सावधान से सुनिए. మోషే పంపించిన 12 మందిలో యెహోషువ ఉన్నాడు, కాలేబు ఉన్నాడు. मूसा के द्वारा भेजे गए 12 जनों में से यहोशू और कालेब थे. వాళ్ళు కానాను దేశం అంతా తిరిగి చూశారు. वो लोग पूरा कानान को घूम फिर के देखा, కానాను దేశం అంతా తిరిగి చూసి पूरा कानान को देखा.
మోషే దగ్గరికి వచ్చారు. फिर लौटकर मूसा के पास आया. మోషే అడిగాడు, मूसा ने पूछा ఎలా ఉన్నది? कैसा दिख रहा है? బాగుంది. उन्होंने बोला बहुत अच्छा है. చాలా బాగుంది. बहुत अच्छा है. నిజంగా सच्ची में కానాను దేశం మనకి ఇవ్వబోతున్న దేవుడు ఎంతో మరి యోగ్యుడు. तो जो कानान देश हमें देने वाला परमेश्वर महान अनुग्रहकारी. మనం ఎంతో ధన్యులవి. हम धन्य हैं. కానీ लेकिन 10 మంది 10 जने ఏమన్నారు? क्या कहा? అయినా మనం పోలేం. फिर भी हम नहीं जा सकते. బాగుంది, अच्छा है, దేశం బాగుంది. देश तो बड़ा अच्छा है. నువ్వు అన్నట్టుది పాలు తేనెలు ప్రవహించే దేశమే. आपके कहने के अनुसार ये तो सच्ची में दूध और शहद बहने वाला ही పాలు తేనెలు ప్రవహించే దేశమే. दूध और शहद बहने वाला देश మంచి ही है. పంటలు, अच्छी फसल, ఓ చాలా మంచి పెద్ద గోడలు, बड़े बड़े ऊंचे ऊंचे दीवार. శత్రువులు లోపల ప్రవేశించడానికి ఆస్కారమే లేదు. शत्रु झुंड अंदर आने का कोई मौका ही नहीं है. అయితే तो फिर నిజంగా అక్కడికి మనం వెళ్ళటానికి మనం యోగ్యులము కాదు. हम वहां तक पहुंचने के योग्य नहीं है. మనం వెళ్ళలేము. हम नहीं जा सकते. ఎందుకంటే क्योंकि అక్కడ వాళ్ళు చాలా దృఢమైన వాళ్ళు, वहाँ के लोग तो बड़े हष्टपुष्ट है, బాగా దృఢమైన వాళ్ళు. बड़े हष्टपुष्ट लोग हैं. కాబట్టి మనం వెళ్ళలేము. इसलिए हम नहीं जा सकते. వాళ్ళు అధైర్యమైన మాటలు మాట్లాడారు. इस तरह की वो लोग अधैर्य की बात की, చాలా అధైర్యమైన మాటలు बड़े మాట్లాడారు. अधैर्य की बात की. కానీ యెహోషువ, लेकिन यहोशू, కాలేబు कालेब, ఇరువురు ये दोनों వాళ్ళందరిని కూడా నెమ్మదపరిచారు, उन सबको ठंडा कर दिया, గద్దించారు, उनको डांटा, వాళ్ళకి బోధించారు. उनको संदेश दिया. మీరు అలా అనొద్దు, आप ऐसा नहीं कहना, మన దేవుడు గొప్పవాడు. हमारे परमेश्वर महान है. ఎందుకంటే మనం ముందు ఇంకెన్నో అద్భుత కార్యాలు చూసాం. इससे पहले मैंने बड़े बड़े अद्भुत कार्यों को देखा చాలా है. అద్భుత కార్యాలు చూసాం. बहुत सारे अद्भुत कार्य देखा है. అయినా మీరు ఎందుకు అంటున్నారు? क्यों इस प्रकार कहते हो? మీరు ఎందుకు జనాలను क्यों బలహీనపరుస్తున్నారు? लोगों को तुम कमजोर कर देते हो? ఈ రకంగా इस तरह వాళ్ళని నెమ్మదపరిచారు. इस तरह उनको शांत कर दिया. అయినా तो भी అహరోను మీద, हारून के ऊपर, మోషా మీద, मूसा के ऊपर, కాలేబ్ మీద, कालेब के ऊपर, యెహోషువ మీద यहोशू के ऊपर సణిగారు, कुड़कुड़ाने लगा, గొణిగారు, कुड़कुड़ाने लगा. చివరికి రాళ్లతో కొట్టబోయారు. अंत में उनको पत्थर से मारने जा रहे थे. అయినా గాని तो भी మరి అహరోను మోషే ఎంతో బతిమలాడారు. तो हारून मूसा ने बड़ा उनको मनाने की कोशिश की. యెహోషువ, కాలేబ్ కూడా బ్రతిమలాడారు. यहोशू और कालेब ने भी उनको बहुत समझाने की कोशिश की. వాళ్ళు చూసి వచ్చారు, వీళ్ళు చూసి वो వచ్చారు. लोग भी देख के आए थे, ये लोग भी देख के आए थे. కానీ लेकिन ఇద్దరు మాత్రం दो जने, केवल दो जने దేవుని మీద నమ్మకం ఉంచారు. परमेश्वर पर भरोसा रखा है. అలా నమ్మకం ఉంచారు కాబట్టి इस तरह भरोसा रखने की वजह से ఎవరైతే విరుద్ధమైనటువంటి ఆ మనసు కలిగి, ఎవరైతే భయపడి, ఎవరైతే ఆ మనుషుల్ని బలహీనపరిచారో, जो कोई परमेश्वर का विरुद्ध मन रखकर, डर कर और लोगों को मनों को ठंडा कर दिया था, వాళ్ళందరూ కూడా కానాను దేశంలో ప్రవేశించరని చెప్పేశాడు. वो सब के सब कानान में प्रवेश नहीं करेंगे बोला. ఇప్పటికి 20 సంవత్సరాలు పైబడిన వారు ఎవరు కూడా కానానికి వెళ్ళరు అని చెప్పేశాడు. अब से लेकर जो 20 वर्ष से बड़े हैं, वो उनमें से कोई भी कानान में नहीं पहुंचेंगे बोला. ప్రియులారా, प्रियो, ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ध्यान से सुने. పిరికి వారు, डरपोक लोग, వాక్యం ఏమి సెలవిస్తుందంటే वचन क्या कहती है? పిరికి వారు దేవుని రాజ్యానికి వారసులు కాదు. जो डरपोक के प्रभु के राज्य की वारिस ना होंगे. అయితే तो फिर దేవుడు ఏమన్నాడంటే, परमेश्वर ने क्या कहा? మోషే, हे मूसा, నీవు కానాను వెళ్ళవు, तुम कानान में नहीं पहुंचोगे. కేవలం నువ్వు కానాను చూస్తావు, तुम कानान को केवल देख पाओगे, నువ్వు కానాను వెళ్ళవని చెప్పి. मगर तुम नहीं जाओगे. అందుకని इसलिए మోషే मूसा, చూడండి देखिए 31వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండము, व्यवस्था विवरण, ద్వితీయోపదేశం 31వ అధ్యాయం व्यवस्था विवरण का 31 अध्याय 3వ వచనం కనుక మనం చదివితే, वचन 3 पढ़ेगा तो, నీ దేవుడైన యెహోవా నీకు ముందుగా దాటిపోయి ఆ జనులను నీ ఎదుట ఉండకుండా నశింపజేసి నీవు వారి దేశాన్ని స్వాధీనపరుచుకుంటావు. యెహోవా సెలవిట్లు యెహోషువ నీకు నాయకుడై ముందుగా దాటిపోతాడు అని చెప్పాడు. तीसरे वचन में लिखा है, तेरे आगे पार जाने वाला तेरा परमेश्वर यहोवा ही है. वे ना उन जातियों को तेरे सामने से नष्ट करेगा और तो उनके देश का अधिकारी होगा. और यहोवा के वचन के अनुसार यहोशू तेरे आगे आगे पार जाएगा. అంటే ఇక్కడ నుండి యెహోషువ ఆ యొక్క కానాను దేశానికి ఇజ్రాయేలును తీసుకెళ్తానని చెప్పాడు. तो ये बताया गया तो यहाँ से सारे इस्राएलियों को कानान देश लेके जाएगा. ఎందుకంటే क्योंकि యెహోషువ మీద దేవునికి ఒక నమ్మకం ఉంది, यहोशू पर परमेश्वर का एक भरोसा है, నమ్మకం ఉంది. भरोसा है. యెహోషువ చూపించినటువంటి ఆ ధైర్యాన్ని దేవుడు మెచ్చుకున్నాడు. तो यहोशू ने जो धैर्य दिखाया था
उसको परमेश्वर को भाया है। ఇలాంటి వాళ్ళని దేవుడు మెచ్చుకుంటాడండి. ऐसे लोगों को परमेश्वर शाबाशी देगा। పిరికి వాళ్ళని దేవుడు మెచ్చుకోడు. डरपोक लोगों को परमेश्वर शाबाशी नहीं అందుకే देगा। పిరికి వారు దేవుని రాజ్యానికి వారసులు కారు. इसलिए कहा था डरपोक लोग प्रभु के राज्य की वारिस ना हो। దేవుని నామం కొరకు ధైర్యం కలిగి ఉండాలి. परमेश्वर के लिए धैर्य रखना है। దేవుని నామం కొరకు, परमेश्वर के लिए, దేవుని మహింపరచడానికి परमेश्वर की महिमा करने के लिए ధైర్యంగా ఉండాలి. हिम्मत से रहना है। పిరికితనం ఆత్మ విషయంలో పనికిరాదు. डरपोक जो रहते हैं आत्मिकता में कामयाब नहीं होंगे। ఎవరు భయపడతారంటే, कौन डरते हैं? చూడండి 10 మంది భయపడ్డారు. देखिए 10 के 10 डर गए। ఈ 10 మంది భయపడ్డారు. 10 के 10 डर गए हैं। అందుకే इसलिए వాళ్ళు కానాను దేశం, పాలు తేనెలు పాము దేశం చూడరని చెప్పేసి. इसलिए कहा कि तुम दूध और शहद बहने वाला देश को नहीं पहुंच पाओगे। నువ్వేనా దేంట్లోనే భయపడుతున్నావా? क्या आप किसी विषय को लेकर डरते हो? ఏదైనా విషయంలో किसी భయపడుతున్నావా? विषय को लेकर डरते हो क्या? నువ్వు భయపడ్డావంటే अगर आप डर गए నువ్వు కూడా పరలోకానికి వెళ్ళవు. तुम भी स्वर्ग राज्य में नहीं जाओगे। భయపడితే పరలోకానికి వెళ్ళవు. डर गए तो प्रभु के राज्य में नहीं जाओगे। కొంతమంది कुछ लोग నిద్ర తక్కువైతే రోగాలతో భయపడతారు. नींद की कमी हो गए तो रोग आएगा बोल के डरते हैं। కొంతమంది వేళకి ఆహారం తినకపోతే అనారోగ్యం కోసం భయపడతారు. तो समय पे खाना ना खाने से बीमार हो जाएंगे करके डरते हैं। కొంతమంది సమయానికి నిద్ర పోకపోతే అనారోగ్యం భయపడతారు. समय से नहीं सोएगा तो भी नींद खराब हो गएगा तो बीमारी होगा करके डरते हैं। విశ్వాసులైన వారు చిన్నదానికి పెద్దదానికి భయపడతారు. विश्वासी भी छोटी मोटी समस्याओं से डरते हैं। అందుకని ఈ పిరికితనం ఉండకూడదు. इसलिए डरपोक नहीं रहना है, పిరికితనం ఉండకూడదు. डरपोक नहीं बनना है। 4 విషయాల గురించి చెప్పాడు దేవుడు. परमेश्वर ने 4 विषयों के बारे में बताया। యెహోషువను గురించి. यहोशू के बारे में 1 నిబ్బరంగా ఉండమన్నాడు. एक तो हिम्मत से रहने के लिए बोला। 2 ధైర్యంగా ఉండమన్నాడు. दूसरे जो है धैर्य से रहने के 3 लिए। విశ్వాసం కలిగి ఉండమన్నాడు. तीसरा विश्वास रखने के लिए। 4 నమ్మకంగా ఉండమన్నాడు. चौथा भरोसा रखने के लिए। వీళ్ళే పరలోకానికి వెళ్తారు. इस तरह रहने वाले ही स्वर्ग में जाएंगे। తర్వాత उसके बाद ద్వితీయోపదేశ కాండము व्यवस्था विवरण 31 అధ్యాయం 31 अध्याय 7వ వచనం చదివితే, वचन 7 देखेगा। ఇప్పుడు మోషే యెహోషువను పిలిచి ఇజ్రాయేలందరి ఎదుట అతను ఇలాగ చెప్పాడు, నీవు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. యెహోవా ఈ ప్రజలకిస్తానని వారి పితరులతో ప్రమాణం చేసిన దేశానికి నీవు వీరితో కూడా వెళ్తావు. నీవు దానిని వారికి పంచి ఇవ్వాలి. कहा कि साथ में तब मूसा ने यहोशू को बुलाकर सब इस्राएल के सम्मुख कहा, तो हियाव बांध और दृढ़ हो जाओ, क्योंकि इन लोगों के संग उस देश में जिसे यहोवा ने इनके पूर्वजों से शपथ खा कर देने को कहा था तू जाएगा और तो इनके उसका अधिकारी कर देगा। దేవుడు చెప్పాడు, యెహోషువ మీద చేతులుంచి ఆయన ప్రార్థన చేసి అతనిలో ఉన్న ఆత్మ సగపాలు అతని మీదకి వచ్చినట్లు దేవుని యొక్క ఆశీర్వాదం వచ్చేసింది. तो परमेश्वर ने कहा था, उसी के अनुसार मूसा ने यहोशू के ऊपर हाथ रख के प्रार्थना करा, उसके अंदर की आत्मा में भाग और यहोशू के ऊपर आ गया। 34వ అధ్యాయం కనుక చూస్తే ద్వితీయోపదేశ కాండము 34 व्यवस्था विवरण का देखिएगा तो 1వ వచనం చూస్తే, 34 के पहले वचन में తరువాత మోషే మోయాబు మైదానం నుండి యెరికో ఎదురుగా ఉన్న నెబో పర్వతం మీద పిస్కా శిఖరం ఎక్కి యెహోవా దేశాన్నంతా అతనికి చూపించాడంట. फिर मूसा मोआब के आराबा से नबो पर्वत पर जो पिसगा की एक छोटे और यरीहो के सामने है चढ़ गया और यहोवा ने उसको दान तक गिलाद नामक सारा देश ఆ నెబో పర్వతాన్ని ఎక్కమని చెప్పాడు. नबो पर्वत पर चढ़ने के लिए बोला। ఆ పిస్కా శిఖరం మీదకి వెళ్ళమని చెప్పాడు. तो पिसगा की चोटी पर पहुंचाने के ఇదిగో लिए చూడు, कहा और दिखाया నువ్వు వెళ్ళవు, तुम नहीं पहुंचोगे, నువ్వు ఆ పాలు తేలు దేశం ప్రపంచ దేశానికి వెళ్ళవు. तुम उस दूध और शहद बहने वाला देश में नहीं जा पाओगे। చూడండి, देखिए। దాని వరకు గిలాద్ దేశం అంతా, నప్తాలి దేశం అంతా, ఎఫ్రాయిము మనుషుల దేశాన్ని, పశ్చిమ సముద్రం వరకు ఉన్న యోధా దేశం అంతా, దక్షిణ దేశాన్ని, సోయారు వరకు ఈత చెట్లు గల ఎరుకోలోయ చుట్టూ మైదానం అతనికి చూపించారు. तो यहाँ दिखाया गया कि दान तक जो गलिद नामक सारा देश और नप्ताली का सारा देश और एफ्रेम के और मनुष्य के देश और पश्चिम समुद्र तक का यहूदा का सारा देश और दक्षिण देश और सोआर तक की इरहो नामक खजूर वाले नगर की तराई, ये सब दिखाया। అయితే तो फिर దేవుడు మోషేని ఆ యొక్క పాలు తేనెలు ప్రపంచ దేశాన్ని తీసుకెళ్ళకూడదనే మనస్తత్వం మొదట్లో లేదు. परमेश्वर को मूसा के विषय में ये मन नहीं था कि इन्हें दूध और शहद बहने वाला देश में नहीं ले जाऊंगा। ఐగుప్తు ఇశ్రాయేలుని పాలు తేనెలు ప్రపంచ దేశానికి తోడుకొని వెళ్ళాలి. तुम इस्राएलियों को दूध और शहद बहने वाला देश में लेके जाना है बोला। నువ్వు మధ్యలోనే వెళ్ళవు అని చెప్పలా. ये नहीं बोला तुम बीच में से रुक जाओगे करके नहीं बोला। కానీ ఎందుకు ఈ యొక్క మరి మోషేని కానాను దేశం వెళ్ళటానికి అనుమతించలేదు? क्यों मूसा को इजाजत नहीं दिया गया कानान में जाने के लिए?
సింపుల్ మాట అది. छोटी सी बात है, ఏంటో తెలుసా? क्या पता है? మనందరూ తెలుసు, हम सब जानते ही हैं, అంతవరకు తెలుసు. इतना तक मालूम మరి కదా ముందుకు తెలుసో తెలియదు నాకు తెలియదు. और आगे को पता था कि नहीं, मुझे नहीं जानता, ఎందుకు మోషే వెళ్ళలేకపోయాడు? क्यों नहीं जा पाया? ఒకటి మాత్రం మనకు తెలుసు, एक तो हम जानते हैं, అదిగో ఒకసారి ఆ బండతో మాట్లాడమన్నాడు, एक बार परमेश्वर ने उस पत्थर चट्टान से बात करने के लिए ఒకసారి बोला। కొట్టమన్నాడు. एक बार तो मारने के लिए बोला। కొట్టమన్నప్పుడు కొట్టాడు, నీళ్లు వచ్చినాయి. जब मारने के लिए कहा था, मारा तो चट्टान को पानी आ गया। రెండోసారి ఆ కొండతో మాట్లాడమన్నాడు. दोबारा जो है उस चट्टान से बात करने के लिए बोला। మాట్లాడమన్నప్పుడు మోషేకి కోపం వచ్చింది. तो बात करने के लिए बोला तो मूसा गुस्सा में आ गया, ఇశ్రాయేలు మీద కోపపడ్డాడు. इजराइल के प्रति गुस्सा करा, కొన్ని చిన్న చిన్న అపశబ్ద మాటలు మాట్లాడాడు. छोटे छोटे अपशब्द बातें करी, మాట్లాడాడు. बोला తనే కానాను దేశం తీసుకెళ్తున్నట్టుగా మాట్లాడాడు. ऐसा बात किया मानो कि जैसा मूसा स्वयं इजराइल को कानान ले जा रहे, కానాను తీసుకెళ్తానట్టుగా మాట్లాడాడు. कानान ले जाने की जैसा बात किया। అంటే వాళ్ళ ముందు దేవుడిని కొంచెం తక్కువ చేసి మాట్లాడాడు. तो इसका मतलब है उनके सामने परमेश्वर को थोड़ा कम करके बात ఆయన किया, మహిమను తక్కువ చేసి మాట్లాడాడు. उनकी महिमा को घटाकर बात ఆయన किया, పరాక్రమను తక్కువ చేసి उनके మాట్లాడాడు. पराक्रम को घटा के बात किया। అందుకు इसलिए దేవుడు మోషేకి ఇసుకొచ్చేసింది. तो मूसा तो हियाव छोड़ दिया। దేవుడు ఏమనుకున్నాడంటే, परमेश्वर ने क्या सोचा, మోషే బాగా ఇసుకొచ్చేసింది మోషేకి. मूसा तो हियाव छोड़ रखा है, వీళ్ళు చేసే పనులకి, ये जो इजरायली जो कर रहे कारनामे, వీళ్ళు పెట్టే బాధకి ये जो तकलीफ दे रहे मूसा को, ఆయన తట్టుకోలేక वो बर्दाश्त नहीं कर पा रहे, नहीं बर्दाश्त करने की చివరికి वजह ఆయనకి ఇసుకొచ్చింది. से अंत में हियाव छोड़ दिया। ఈయనలో కొంచెం బలహీనతమైనటువంటి ఆత్మ వస్తుంది. इनके अंदर कमजोरी आत्मा आने लगा, అందుకని इसलिए మోషే मूसा నీకు వద్దులే, నువ్వు बस रहने दो तुम, నీకు వద్దులే, నువ్వు और रहने दो, నువ్వు వెళ్ళొద్దులే, तुम नहीं जाओगे, నువ్వు నా దగ్గర రా. तुम मेरे पास आओ, నువ్వు వద్దు, तुम्हारी जरूरत नहीं, చాలా అలసిపోయావు, बहुत थक चुके हो, చాలా అలసిపోయావు, बहुत थक चुके हो, చాలా సహించావు, बहुत सह लिया भी है, చాలా సహించావు, बहुत सहा भी है, బాగా అలసిపోయావు. बहुत थक गए हैं, ఇప్పుడు నీలో ఆ సహనం పోతుంది. आपके अंदर से सहनशीलता चले जा रहे, వీళ్ళ యొక్క మాటలకు కానీ శాస్త్రాలు తట్టుకోలేకపోతున్నావు. इनकी बातें इनके कारनामे बर्दाश्त नहीं कर पा रहे ఇక थे, నువ్వు వద్దులే, నా దగ్గరికి వచ్చేసేయి. बस अब रहने दो, तुम मेरे पास आओ, అదిగో కొండ ఎక్కు, देखो पहाड़ पर चढ़, ఒక్కసారి చూడు, అంతా एक बार सारा जगह को देखो, అంతా ఒక్కసారి చూడు. सारा जगह को देखो। ఆ మైదానము నుండి ఆ యొక్క ఆ మోషే ఆ మోయాబు మైదానం నుండి ఆ కొండ మీదకి మొత్తం చూపించాడు. तो मूसा मोआब के उस अरब के सारे नबो पर्वत पर चढ़कर पिसा के छोटे से चारा कुछ देख लिया, అక్కడే ఆయన అదృశ్యమైపోయాడు. तो वहीं पे वो अदृश्य हो गया। సమాధి చేయబడిందని అని ఉంది గాని उनको कब्र किया, कब्र में है करके तो बताया ఆ गया, సమాధి ఎక్కడో ఎవరో తెలియదు. मगर वो कब्र है कहाँ किसी को पता नहीं। కానీ लेकिन దేవుడే ఆయన్ని పిలుచుకున్నాడు అంటానికి ప్రమాణం ఉంది. मगर मूसा को परमेश्वर ने ही बुलाया करके बोलने का एक प्रमाण है, అది మనకి ఒక సందేహంగా మిగిలిపోకూడదు, वो हमारे लिए एक संदेह बन के नहीं रहना, ఒక అనుమానంగా మిగిలిపోకూడదు. एक शक के तौर पर नहीं रहना है। అందుకే इसलिए క్రొత్త నిబంధనలో नया नियम में యేసు ఆ ఏలీని ఆ యొక్క మోషాని ఆ రూపాంతరపు కొండ మీద చూశారు. तो यीशु के साथ नया नियम में देखते हैं मूसा और एलिया को उस रूपांतर के पर्वत पर देखते हैं, మన విశ్వాసాన్ని పెంపొందించడానికే, क्योंकि हमारे विश्वास को बढ़ाने के लिए, మనకు తెలియటానికే, हमें मालूम करने के लिए, మన సందేహాన్ని దూరం చేయటానికి, हमारे शक को दूर करने के लिए, మన విశ్వాసం పెరగాలి. इसके द्वारा हमारे विश्वास बढ़ना है। అందుకనే इसलिए మనం మోషాన్ని బట్టి చూస్తే अगर मूसा के द्वारा हम देखेगा, ఈ యొక్క భూమి మీద ఉన్నటువంటి కానాన్ని వెళ్ళలేకపోయాడు కానీ इस धरती पर का कानान तो नहीं जा पाया, పరలోకానికి వెళ్ళిపోయాడు. लेकिन स्वर्गराज में तो चला गया, దేవునికి ఇష్టంగా ఉన్నాడు. परमेश्वर की इच्छुक बनकर रहा। కానీ మనం పరలోకానికి వెళ్ళాలంటే, लेकिन हम स्वर्ग में जाने के మనం लिए, పరలోకానికి వెళ్ళాలంటే हमें तो स्वर्ग में जाने के लिए ఇసుకులు, याव छोड़ना, ఇసుకులు, बुड़बुड़ाना, సణుగులు, సణుగుళ్ళు, बुड़बुड़ाना, ఇక కలిసిపోయాం. हम तक झपके हैं, ఇంకేం బైబిల్ చదివేవులే, और क्या पढ़े बाइबल, చాలా కాలం చదువుతున్నాం. बहुत समय से पढ़ रहे, ఇంకేం వాక్య వినేవులే, और क्या वचन सुनेंगे, చాలా కాలం నుంచి అంటున్నాం. बहुत सालों से सुन रहे, ఇంకేం సంఘానికి వెళ్దాంలే, और क्या जाएंगे कल, వెళ్తా ఉండాం కదా. अरे चाहते रहे इतने साल से। నీవు బలహీన మాటలు మాట్లాడుకోబో, इस तरह का कमजोरी की बातें मत करो, బలహీన మాటలు ఇతరులతో इस మాట్లాడొద్దు. तरह का कमजोरी की बातें दूसरे నీకు నువ్వు బలహీనం పరుచుకోవద్దు, अपने आप को भी कमजोर मत करो, బలహీన పరుచుకోవద్దు. नहीं करना। ఎప్పుడైతే మనం బలహీన మాటలు మాట్లాడతామో जैसे हम कमजोरी बातें करेंगे, మన హృదయంలో సాతానుకు చోటిస్తాం. इसका मतलब हमारे हृदय में शैतान को जगह दे। ఎప్పుడైతే నువ్వు నిర్లక్ష్యంగా ఉంటావో जैसे आप लापरवाह करोगे, సాతానుడు మనల్ని ఉపయోగించుకుంటాం. शैतान हमको इस्तेमाल करेगा। బైబిల్ చదువుతున్నట్టే ఉంటాం, लगता है हम बाइबल पढ़ ही रहे, చదువుతున్నట్టే ఉంటాం, पढ़ने के जैसा ही लगता है, ప్రార్థన చేస్తున్నట్టే ఉంటాం, प्रार्थना करने वाला भी बने रहेंगे, ఉపవాసాలు ఉన్నట్టుంటాం, उपवास रहने वाले भी रहेंगे, సంఘానికి వస్తున్నట్టుంటాం, कलिशे में आने वाला भी बन के వాక్యం విన్నట్టు ఉంటాం. वचन सुनने वाले भी बन के रहेंगे, అంత నామకార్థమే, मगर सब कुछ नामधार है, ఆశ లేనివి,
बिना आशा का, ఆశ లేని పరం. बिना आशा का जिंदगी. ఇలా చేస్తే इस तरह अगर करने से రేపు నువ్వెవరో నాకు తెలియదు అంటాడు. कल के दिन प्रभु बोलेगा आप कौन है मैं नहीं అసలు जानता. నువ్వెవరో నాకు తెలియదు. आखिर तुम है क्या मैं नहीं जानता. అందుకనే ఆత్మతోను సత్యంతోను చేయాలండి. इसलिए आत्मा और सच्चाई के साथ करना है. ఆ దినాలు వస్తున్నాయి అన్నాడు యేసు ప్రభు. वो दिन आने वाला है बोला. సమరయ స్త్రీతో మాట్లాడినప్పుడు सामरिया स्त्री से बात किया था. అదిగో ఆ దినాలు వస్తున్నాయి, देखो वो दिन आ रहे వచ్చేసినాయి, आ भी गया. నేనే మెస్సీని, मैं ही मैसिया हूँ. నేను రాజ్యం తీసుకొచ్చాను. एक राज्य लेके आया हूँ. రాజ్యం తీసుకొచ్చి राज्य लेके आ गए. భూమి మీద స్థాపించాడు. धरती पर स्थापना అంటే किया. పరలోకాన్ని తీసుకొచ్చి, ఆ పరలోకం ఆ ఆకాశంలో ఉన్న పరలోకాన్ని తీసుకొచ్చి భూమి మీద స్థాపించాడు. तो जो स्वर्ग में है स्वर्ग राज्य वहां से लाकर धरती पर स्थापना किया. పరలోకానికి వెళ్ళాలంటే अगर स्वर्ग में जाना है ముందు పరలోకంలో జీవించే జీవితం భూమి మీద జీవించి చూపించాలి. तो पहले हमें ये दिखाना होगा जो स्वर्ग में जीने वाली जिंदगी यही दिखाए. పరలోకంలో ఆ జీవించే జీవితం మనం గనక పృథ్వీ మీద జీవించి చూపకపోతే स्वर्ग में जीने वाला जिंदगी इस पृथ्वी पर जीकर अगर नहीं दिखाएंगे పరలోకానికి వెళ్ళే అధికారం మనకు ఉండదు. तो स्वर्ग जाने का अधिकार हमें नहीं అందుకే मिलेगा. యేసయ్య అన్నాడు, इसलिए यीशु ने कहा था ఓ పరలోక రాజ్యము సమీపించినది అని. स्वर्ग राज्य निकट आ चुका है. ఒకసారి శాస్త్రులు పరిసయ్యులు సద్దుకాయల ముందు పరలోక రాజ్యం మీ ముందే మీ మధ్యలోనే ఉందన్నాడు. एक बार शास्त्री परिषद सदुकायों से कहा था स्वर्ग राज आपके सामने है. కాబట్టి పరలోక రాజ్యాన్ని భూమి మీద దించాడు. इसलिए कहते हैं कि स्वर्ग राज को पृथ्वी पर उतारा है. అదే సంఘము, वही कलिसिया है. అదే సంఘము. वही कलिसिया. ఆ సంఘములో उस कलिसिया में మనం ఎదగాలి. हम बढ़ना है. దేవుని చిత్తమైన సంఘము, परमेश्वर की इच्छा के अनुसार యేసు క్రీస్తు స్థాపించబడిన సంఘము, यीशु के द्वारा स्थापना की गई. విశ్వాసం మీద స్థాపించబడిన సంఘం. विश्वास के द्वारा स्थापना की गई. చూడండి, देखिए మోషే मूसा 34వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండము व्यवस्था विवरण का 34वां अध्याय 9వ వచనం కనుక చూస్తే, अच्छा 9 देखेगा నూను तो, కుమారుడు యెహోషువ మీద మోషే తన చేతులు ఉంచి దీవించినప్పుడు అతడు జ్ఞానాత్మతో నిండిన వాడయ్యెను. कहता है कि और नून का पुत्र यहोशू बुद्धिमानी की आत्मा से परिपूर्ण था. చూసారా, क्योंकि मूसा ఎప్పుడైతే ने अपने మోషే हाथ उस पर रखे थे. మోషే ఎప్పుడైతే యెహోషువ మీద చేతులు ఉంచాడో मूसा जैसा यहोशू पर हाथ रखा था దేవుని యొక్క ఆ శక్తి, అభిషేకం, ప్రభావం మోషే మీదకి వచ్చేసి तो परमेश्वर का యెహోషువ మీదకి వచ్చేసింది. परमेश्वर का सामर्थ्य और वो प्रभाव आत्मा और यहोशू के ऊपर आ गया. చూసారా, देखा ఎప్పుడైతే మనము जैसे हम చూడండి, देखिए పిల్లలు కూడా వాళ్ళ పిల్లల్ని యేసు ప్రభు చేతులు పెట్టాలని చెప్పి ఆ పిల్లల్ని యేసు ప్రభు తీసుకొచ్చిన సమయం కూడా ఉంది. तो हम देखते नए नियम में बच्चों को अपने माँ बापों ने यीशु के पास लाए थे क्योंकि यीशु उन पर हाथ रखे. నిజంగా అభిషేకం పొందిన వాళ్ళు, सच्ची में जो अभिषेक पाए गए लोग, దేవుని చిత్తానుసారం కలిగిన నడిచే వాళ్ళు परमेश्वर की इच्छा के अनुसार चलने वाले చేతులు పెడితే अगर हाथ रखेंगे చేతులతో ఆశీర్వాదాలు వస్తాయి. वो तो हाथों के द्वारा కానీ ఎవరు आशीष పడితే मिलेगा. వారి మీద చేతులు పెట్టుకోబాకండి. मगर ये नहीं करना सबके पास जाए सबके द्वारा हाथ रखा अपने सर पर. తెలియని వాళ్ళు, अनजाने लोगों से अनजाने लोगों से అలాంటి వాళ్ళ చేత మీరు చేతులు పెట్టించుకున్నారనుకో, इस तरह के लोगों से अपना हाथ रखवाया अपना सर पर. మన సంఘంలో జరిగిన విషయం, हमारी कलिसिया में ही घटी थी घटना. కొంతమందికి ఆ అధికారము, ఆ అభిషేకం ఉండదండి. कुछ लोगों के पास वो अधिकार और अभिषेक नहीं होती, అధికారం ఉండదండి. नहीं रहती. అది అధికారం ద్వారానే చేతులు పెట్టాల్సి वो వస్తుంది. परमेश्वर का दिया गया अधिकार के द्वारा ही रखना पड़ता है. చూడండి, देखिए మన సంఘములో हमारे कलिसिया అన్ని में జనులు निजाती थे, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు प्रभु का समुख आया. ఒక సేవకుడు ఆ ఢిల్లీ వచ్చాడు. एक सेवक आए थे प्रभु का दास, అతను ఆమె మీద చేయి పెట్టాడు. उन्होंने उनके ऊपर हाथ रखा. చేయి పెట్టాడు, हाथ रखा, దుష్టాత్మ వచ్చేసింది. उनके अंदर बुरी आत्मा आ गया. దుష్టాత్మ. दुष्ट आत्मा आ गई. మళ్ళీ వాళ్ళు విగ్రహారాధికి వెళ్ళిపోయారు. वो फिर से लौट कर मूर्तियों की ओर चला गया. ఎవరి మీద ఎవరు పడితే వాళ్ళ చేతి పెట్టించుకోబాకండి. तो ऐसा नहीं करना, हर किसी के द्वारा हाथ रखवाए अपने सर पर. ऐसा नहीं, అట్లా చేయబాకండి. ऐसा नहीं करना है. చూడండి పిల్లారా, देखिए प्रिय, అభిషేకం పొందిన మోషే, अभिषेक तो है मूसा, యెహోషువ అభిషేకం ఆ అభిషేక్తుడైన మోషే కింద ఉన్నాడు. तो यहोशू जो है जो अभिषेक पाया गया मूसा के अधीन में था. అరణ్యంలో సంఘము నడుపుతున్నటువంటి మోషే కింద పనిచేశాడు. तो जंगल में कलिसिया चला रहा था मूसा, उसके अधीन में यहोशू काम किया. దేవుడు చెప్పాడు, నీ తర్వాత ఇజ్రాయేలుల్ని పాలు తేలు పాము దేశానికి తీసుకెళ్లేది యెహోషువే. परमेश्वर ने कहा था मूसा से तुम्हारे बाद इजरायलियों को दूध और शहद बहने वाला देश में ले जाने इतना वाला समर्थुडु. ये केवल यहोशू है, वो समर्थ है, ఇతను సమర్థుడు. सामर्थ है. ఎందుకంటే क्योंकि ఇక్కడ మోషే ఎప్పుడైతే ఆ చేయిలుంచాడో జ్ఞానాత్మతో నిండిపోయాడంట. जैसे बताया गया यहोशू के ऊपर मूसा ने हाथ रखा तो और हारून बुद्धिमानी आत्मा से परिपूर्ण था. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలులు అతన్ని అనుసరించారని రాయబడింది అక్కడ. तो लिखा है कि इजरायली उस आज्ञा के अनुसार जो
यहोवा ने मूसा को दी थी उसी की मानते रहे। అంటే यानी कि దేవుని పిలుపు ఉంది, परमेश्वर का बुलाहट है, దేవుని పిలుపు ఉంది. परमेश्वर का बुलाहट। ఇలా దేవుని పిలుపు అంటే परमेश्वर की बुलाहट मतलब చాలా సార్లు చెప్పాను, कई बार बताया, ఆయనే తన ఇష్టానుసారంగా తను ఎన్నుకుని పిలవాలి. वो स्वयं अपने इच्छा के अनुसार उन्हें चुनकर बुलाना। నేను కావాలి సేవ చేయాలి, मुझे करना चाहिए, मैं करूंगा, నేను సేవ చేయాలి, मुझे करना है, అది దేవుని పిలుపు అవదు. वो अपने ओर से बोलना परमेश्वर की ओर से नहीं। నువ్వు రక్షించబడ్డావు, आप उद्धार पाए हो, ప్రభు ఇచ్చిన ఆజ్ఞల్ని శాసనాలను కట్టలను నడుస్తున్నావు. प्रभु का दिया गया का शासन और कानून विधियों के अनुसार चल रहे। ఇక్కడ నేను రెండు విషయాలు మీకు చెప్తాను. या मैं 2 विषय आपको बताऊंगा। ఈ రెండు విషయాలు ఏంటంటే, 2 विषय क्या है? ఒకటి పిలుపు, एक तो बुलाहट, 2 పని. दूसरा काम। జాగ్రత్తగానండి, ध्यान से सुनना। పిలవాలి, बुलाना है, దేవుని పని చెయ్యాలి. परमेश्वर का काम करना है। రక్షించబడిన వాళ్ళని పిలుస్తాడు, उद्धार पाए हुए लोगों को ही बुलाएगा, పరిశుద్ధుల్ని పిలుస్తాడు. पवित्र लोगों को ही बुलाएगा, వీళ్ళు నా పని చేస్తారు, क्योंकि ये लोग मेरा काम करेंगे, వీళ్ళు నా పని చేస్తారు, मेरा काम करेंगे। వీళ్ళు మంచి దున్ను ఇళ్లలో ఉంది, अच्छा धुन है इनके अंदर, అలాంటి వాళ్ళని సంఘములో తరిఫీదు చేస్తాడు. ऐसे लोगों को कलिशा में तरफीद ముందు करेगा। సంఘంలో మనం తరిఫీదు అవ్వాలి. पहले हम कलिशा में तरफीद होना है। అభిషేకం పైన దైవదాసుని క్రింద మనం తరిఫీదు అవ్వాలి. अभिषेक पाए हुए दास के नीचे हम तरफीद होना है। అంతేగాని అక్కడ స్టడీలు ఉండయి, ఇక్కడ స్టడీలు ఉండయి, మన ఇప్పుడు యూట్యూబ్లో స్టడీలు ఉండయి, ఇళ్లలో ఉండే ఎగ్జాములు రాయొచ్చు, ఈ కాదండి పిలుపు. बुलाहट ऐसे नहीं कहते वहाँ स्टडी यहाँ स्टडी है, घर में रह कर ही हम यूट्यूब के द्वारा और स्टडी करेंगे, ये नहीं है बुलाहट। ఈ మధ్యన యూట్యూబ్లో వింటాం, ఇళ్లలో కూర్చొని ఇదిగో మేము స్టడీ చేస్తున్నామని చెప్పి 1000 రూపాయలు కట్టించుకోవటం, 5000 కట్టించుకోవటం, 30,000 ఇచ్చి రెవరెండ్లు ఇవ్వటము, 40,000 ఇచ్చి డాక్టరేట్లు ఇవ్వటము, మేము దేవుని సేవ చేస్తున్నామని పిక్చర్ చూసారా? ఇది దేవుని పిలుపు కాదండి. तो ऐसी बुलाहट नहीं होती घरों में रह कर हम यूट्यूब के द्वारा स्टडी कर रहे करके, या तो 20-30 हजार दे के हम डॉक्टरेट या 40,000 दे के बिशप का, इस तरह बुलाहट नहीं होती। రెవరెండ్ కోసం 30,000, रेवरेंड के लिए 30,000, డాక్టరేట్ కోసం 40,000. डॉक्टरेट के लिए 40,000। ఏంటండి అన్ని? क्या ही है सारा कुछ। మోషే పౌలేమన్నాడు? पौलुस ने क्या कहा? నేను మనుషుల జ్ఞానం బట్టి నేర్చుకోలేదు. मैं मनुष्य के ज्ञान के अनुसार नहीं सीखा। అననీయ దగ్గరికి వెళ్ళాడు, అననీయ के पास गया, అననీయ దగ్గర కూర్చున్నాడు, అననీయ के पास गया, అననీయ దగ్గర కూర్చున్నాడు. అననీయ के पास बैठा। అననీయ ఒక మంచి కాపరి, అననీయ अच्छे चरवाहा है, అననీయ దర్శనాలు చూసే కాపరి. అననీయ दर्शन देखने वाला, అననీయ దగ్గరికి వెళ్ళాడు, उनके पास गया, అననీయ చేతులు పెట్టి ప్రార్థన చేశాడు. అననీయ हाथ रख के प्रार्थना किया। ఏ మనుషుల జ్ఞానం దగ్గరికి వెళ్ళలేదండి. ये मनुष्यों का ज्ञान प्राप्त करने के लिए కాబట్టి गया। ప్రియులారా, इसलिए प्रिय, ఈ రాత్రి इस रात को ఒకటి పిలుపు. एक तो बुलाहट, ఈ పిలుపు ये बुलाहट కొన్ని రకాలు ఉంటాయి. कुछ तरीका है। ముందు पहला, పాపంలో, శాపంలో, అంధకారంలో ఉన్న వారిని దేవుడు మనల్ని పిలిచాడు మారు మనసు కోసం. तो सबसे पहले पाप और शाप के अंधकार में रहने वाला हम लोगों को परमेश्वर ने बुलाया मन फिराव की खातिर। ఎలాంటి దశలో ఉన్న వాళ్ళని, किस तरह की दशा में थे, ఎలాంటి పాపంలో జీవించే किस వాళ్ళని तरह के पाप में जीने वाले थे हम। దేవుడే మనల్ని ఇదిగో సంఘానికి పిలుచుకున్నాడు. परमेश्वर ने ही हमें कलिशा में ఏదో ఒక కారణం, कोई ना कोई कारण से, ఏదో ఒక మిస్ తోటి कोई ना कोई बहाने से దేవుడు మనల్ని ఆకర్షిస్తాడు. परमेश्वर हमको आकर्षित ఏదో ఒక విషయంతో మనల్ని कोई ఆకర్షిస్తాడు. ना कोई विषय को लेकर परमेश्वर आकर्षित करेगा। మనం ఆకర్షించబడ్డాం. हम आकर्षित हो गए, జక్కీని ఆకర్షించాడు, जैसे जक्कई को आकर्षित किया, జక్కీని ఆకర్షించాడు. जक्कई को आकर्षित किया, జక్కయ్య వెంటనే ప్రభుని వెంబడించాడు. जक्कई तुरंत प्रभु के पीछे चला, లేవీని పిలిచాడు, लेवी को बुलाया, లేవీని ఆకర్షించాడు, लेवी को आकर्षित किया, వెంటనే ప్రభు వెంబడించాడు. तुरंत प्रभु का पीछे चलना शुरू किया। పేతురుని పిలిచాడు, पतरस को बुलाया, అంద్రేని పిలిచాడు, अंद्रे को बुलाया, యోహాను పిలిచాడు, యోహన్నా को बुलाया, యాకోబుని పిలిచాడు. याकूब को बुलाया, ఆకర్షించబడ్డాడు. आकर्षित हो దేవుని పిలుపు అండి ఇది. परमेश्वर का बुलाहट ఆ है। పిలుపులు ఉన్న వాళ్ళు इस बुलाहट में रहने పని वाले చేయాలి. काम करना है। ఇప్పుడు अभी యెహోషువని यहोशू को దేవుడు పిలిచాడు, परमेश्वर ने बुलाया है, పిలిచాడు. है కానాను దేశానికి బయలుదేరమని, ఇజ్రాయేలుని తీసుకెళ్లమని ఆయనకి దేవుడు తెలియచేశాడు. परमेश्वर ने उन्हें बताया था कि तुम कानान के लिए इस्राएलियों को लेके चलो। దేవుని నువ్వు పని ఈ రోజు నుంచి నా పని చేయాలి. మోషే వదిలిపెట్టిన పనిని నువ్వు చెయ్యాలి. तो कहता है यहोशू से, आज से जो मूसा ने जो छोड़ दिया काम, उस मेरा काम को तुम्हें करना पड़ेगा। దానికి కావాల్సింది उसके लिए चाहिए था ఒకటి ధైర్యము, एक तो धैर्य चाहिए, రెండోది నిబ్బరము. एक तो हिम्मत से रहना है। చూడండి, देखिएगा 4 సార్లు చెప్పాడండి ఇది. 4 बार बताए इस बात। నిబ్బరము 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 4 సార్లు చెప్పాడు. तो धैर्य रहने के लेकर 4 बार बताया है। తర్వాత ధైర్యము 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 4 సార్లు చెప్పాడు. और हिम्मत से रहने को लेकर भी 4 बार बताया गया। చూడండి ఒకసారి, एक बार देखिए యెహోషువ यहोशू का 1వ पुस्तक అధ్యాయము 1 अध्याय 6వ వచనం. 6 वचन, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము,
వారికి ఇస్తానని నేను వారి పితరులతో వాగ్దానం చేసిన దేశాన్ని నువ్వు ప్రజలకు స్వాస్థ్యంగా పంచిస్తావని చెప్పాడు. तो लिखा है कि होशो का ये कच्चे इसलिए हियाव बांध कर दृढ़ हो जा, क्योंकि जिस देश के देने की शपथ मैंने उन लोगों के पूर्वजों से खाई थी उसका अधिकारी तू उन्हें करेगा. తర్వాత 7వ వచనం, और 7वां वचन, 7వ వచనంలో నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం పాటించి నడుచుకునేలాగా నువ్వు నిబ్రమును బహుధైర్యము కలిగి ఉండాలని చెప్పాడు. 7 में लिखा है इतना हो कि तू हियाव बांध कर और बहुत दृढ़ होकर जो व्यवस्था मेरे दास मूसा ने तुझे दी है उन सब के अनुसार करने को चौकस रहना. నీవు వెళ్ళే ప్రతి చోటు క్షేమంగా ఉండాలంటే నీవు దాని నుండి కుడిమికి గాని ఎడమ గాని తొలగకూడదని చెప్పాడు. और उनसे उसने ना तो दाहिने मुड़ना और ना बाएं, जहां जहां तू जाया करेगा वहां वहां तेरा काम सफल होगा. 9వ వచనంలో, वचन 9 में, నీ వెళ్ళే ప్రతి చోట నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును గాక కనుక నిబ్రము కలిగి ధైర్యంగా ఉండమన్నాడు. क्या मैंने तुझे आज्ञा नहीं दी कि आओ बांध कर दृढ़ हो जा, भाई ना का, और तेरा मन कच्चा ना हो, क्योंकि जहां जहां तू जाए करेगा वहां वहां तेरा परमेश्वर यहोवा तेरे संग रहेगा. భయపడవద్దు, బెదరిపోవద్దు. और डरना नहीं, घबराना नहीं. భయపడవద్దు, బెదరవద్దని. और हियाव बांध कर दृढ़ हो जाओ. ఖచ్చితంగా 3 సార్లు చెప్పాడు. 3 बार परमेश्वर ने 6లో చెప్పాడు, 6 में बात किया నిబ్రం కలిగి ఉండి ధైర్యంగా ఉండమని. तो बोला कि हियाव बांध कर दृढ़ हो जाओ. 7లో చెప్పాడు నిబ్రం కలిగి బహు ధైర్యంగా ఉండమని. 7 में भी बताया कि हियाव बांध कर बहुत दृढ़ हो जाओ. 9వ వచనంలో చెప్పాడు నిబ్రం కలుగు ధైర్యంగా ఉండమని. वचन 9 में भी बताया कि हियाव बांध कर दृढ़ हो जाओ. ఎవరికి భయపడొద్దు, किसी से भी नहीं डरना, బెదిరిపోవద్దు, घबराना नहीं. ఇక్కడ నిబ్రంగా ఉండటం అంటే అర్థం ఏంటంటే दृढ़ होने का मतलब क्या है, జాగ్రత్తగా వినండి, ध्यान से सुनिए. నిబ్రంగా ఉంటే త్వరపడబాకు అని అర్థం. दृढ़ होने का हियाव बांध कर इसका मतलब उतावली मत होना, తొందరపడబాకు, उतावली नहीं होना है. నిబ్రంగా ఉండటం అంటే అర్థం ఏంటంటే तो हियाव बांध कर रहने का मतलब है, మనకు తెలుగులో ఒక సామెత ఉంది, తెలుగు में कहावत, అన్ని వేసిన ఇస్త్రీ అణిగి ఉంటదంట. जो पत्तल है जो उसके ऊपर पूरा खाना तो चुपचाप बैठी रहेगी, ఏమి లేని ఇస్త్రీ जिसमें कुछ भी नहीं रखा गया वो हवा से उड़ जाएगी. దేవుని వాక్యం గనుక మనం కలిగి ఉంటే, इसी प्रकार परमेश्वर का वचन हमारे దేవుని వాక్యం సమృద్ధిగా మనలో ఉంటే, परमेश्वर का वचन समृद्धि से हमारे अंदर रहेगा. ప్రభువునందు విశ్వాసం ఉంచితే, प्रभु में विश्वास करेंगे, नమ్మకం ఉంటే, भरोसा रखेगा तो నిబ్రం ఉంటుంది, हमारे अंदर हियाव आ जाता है. ఏదన్నా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు कुछ बात हो जाती है, తొందరపడొద్దు, तो उसमें उतावली नहीं होना, తొందరగా నిర్ణయాలు తీసుకోవద్దు, जल्दबाजी निर्णय मत लेना, వణికిపోవద్దు, घबराना मत, ధైర్యం చెడొద్దు, हिम्मत नहीं खोना है, నిబ్బరంగా ఉండాలి, तो दृढ़ हो जाना है. తొందరపడొద్దు, उतावली नहीं होना है, తొందరపడొద్దు, उतावली नहीं होना है, భయపడొద్దు, घबराना नहीं. నిబ్బరం అంటే అది, तो दृढ़ होने का मतलब यही है, నిబ్బరం ధైర్యం. और हियाव बांधना, ధైర్యం, ధైర్య से. ఎప్పుడైతే మనం నిబ్బరంగా ఉంటామో, जैसे हम दृढ़ हो जाएंगे, వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు శక్తినిచ్చి నీకు ధైర్యం ఇస్తాడు. तो पवित्र आत्मा परमेश्वर आपको शक्ति देगा और हियाव बांधेगा. ధైర్యం అనేది ఏంటంటే శక్తి. तो धैर्य जो है शक्ति है. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చిన మీరు శక్తి పొందుతారు. पवित्र आत्मा तुम्हारे ऊपर आएगा तो तुम शक्ति पाओगे. నువ్వు ప్రభు వాక్యం మీద నిలకడగా ఉంటే, आप प्रभु के वचन में स्थिर रहेगा, నాకు దేవుడు ఉన్నాడని నమ్మకం ఉంటే, मेरे साथ परमेश्वर है करके भरोसा रखेगा, నేను విశ్వాసిని చెప్పి నమ్మకంగా ఉంటే, విశ్వాసి होने का भरोसा है आपके अंदर, నువ్వు నిబ్రంగా ఉంటావు, आप दृढ़ हो जाओ. ఇంకోటి అంటారు, एक और बात कहता है, కొండ వచ్చి మీద పడ్డ అంటే మిన్నొచ్చి మీద పడ్డ అంటారు మనకు సామెత. बोलता चट्टान आकर भी ऊपर गिरे तो भी, మిన్నొచ్చి మీద పడ్డ, चट्टान भी ऊपर गिरे, మనిషి తోమకడో కదలడం, तो इंसान ना घबराएगा ना इधर उधर भागेगा. ఏంటంట, నిన్నొచ్చి మీద పడుతున్నా తొనకడో కదలడం, चट्टान के ऊपर गिरने पर भी ना इधर भागेगा ना उधर. ఎప్పుడైతే నువ్వు ధైర్యం చెడిపోయావో, जैसा आप हिम्मत खो बैठते हो, నిబ్రంగా ఉండలేదో, आप दृढ़ नहीं हुआ, సాతానుడు వచ్చేస్తాడు, शैतान आ जाएगा. పిరికి వాళ్ళని సాతానుడు వాడుకుంటాడు. डरपोक लोगों को शैतान इस्तेमाल करेगा. క్రైస్తత్వాన్ని వదిలేరని కాదు, ये लोग ऐसा नहीं है कि ईसाईत्व को छोड़ दिया, యేసు ప్రభువుని తిట్టారని కాదు, ना यीशु मसीह को गुड़का है इन्होंने, బైబిల్ని చింపేరని కాదు, ना ये भी नहीं है उन्होंने बाइबल को फाड़ा हो. వీళ్ళు నడుస్తానే ఉంటారు, वो तो चलते हैं प्रभु के साथ, ఆ భారం ఉండదు, मगर वो बोझ नहीं रहता, ఆ భారం ఉండదు, ऐसा बोझ नहीं रहता, ఆ శక్తి ఉండదు, वो शक्ति नहीं रहती, ఆసక్తి ఉండదు, वो आशा नहीं रहती, ఏదో बस टाइम पास के लिए, टाइम पास
टाइम पास कीजिए। అందుకే అంటాడు इसलिए कहता है సమయాన్ని పోనివ్వద్దు, समय को मत जाने दो, సద్వినియోగం కలిగి ఉండాలి. सदुपयोग करो। ఫాల్తూ విషయాల మీద ఎక్కువ మనం ధ్యానం పెట్టొద్దు. फालतू की चीजों के ऊपर ध्यान मत సమయం लगाओ। చాలా తక్కువగా ఉంది. समय बहुत कम है। మనం ఇంట్లో వివాహం చేసుకుంటున్నాం అనుకో, मान लो हमारे घर में शादी है ఏదైనా ఒక పని తలపెట్టాం అనుకో, या तो कोई और काम शुरू किया, అయ్యో సమయం చాలా తక్కువగా ఉంది, अरे समय तो वो है ही नहीं, बहुत చాలా थोड़ा తక్కువగా है, ఉందని बहुत थोड़ा समय है बोलकर చాలా తొందరగా పని చేస్తాం, बड़ी जल्दी जल्दी काम करते हैं, చాలా తొందరగా ఉంటాం. बड़ी जल्दी जल्दी काम కాబట్టి करते हैं। इसलिए సమయాన్ని మీరు అర్థం చేసుకోవద్దు. समय को व्यर्थ नहीं गवाना। ఈ సమయాన్ని ప్రభువులో వాడుకోండి. समय प्रभु में इस्तेमाल करो। ఒక సమయం చిన్న కొంచెం దొరికితే చాలు. సమయం थोड़ा मौका मिलने पर भी మనకు సమయం దొరకటమే తక్కువ. हमें समय मिलना ही थोड़ा है। ఆ దొరికిన సమయాన్ని ప్రభువులో వాడండి. उस जो समय मिला उसे प्रभु में इस्तेमाल करो। కాసేపు మోకరించి ప్రార్థన చేయి, थोड़ी देर घुटना मार के प्रार्थना కాసేపు करो, చక్కగా బైబిల్ చదువుకో. थोड़ी देर अच्छी तरह बाइबल पढ़ो। వీలైతే हो सकता तो ఎవరన్నా ప్రభువులో నడిపించడానికి సంఘానికి తీసుకురావడానికి ప్రయాసపడు. किसी को प्रभु में लाने के लिए, कलिशे में मिलाने के लिए यत्न करो, ప్రయాసపడు. यत्न करो। ఒక ఆత్మ సంఘాన్ని నడిపించు. एक आत्मा को प्रभु के पास लेके आओ। నీకు తెలిసిన వాళ్ళతో మాట్లాడు. आप जिन्हें जानते हैं उनसे बात करो। వాళ్ళు బలహీనలని నీకు తెలిస్తే अगर वो कमजोर है करके నీ మాటల ద్వారా బలపరచు. वो आपके बातों की तरह उन्हें बल दो। చూడండి, देखिए కానాను చూసి వచ్చినటువంటి 10 మందిని యెహోషువ బలపరిచాడు కాబట్టి యెహోషువ మీద దేవునికి నమ్మకం ఉంది. कानान जो देख के आए हैं उन 10 लोगों को यहोशू ने बल दिया था, इसलिए परमेश्वर को यहोशू पर भरोसा हो गया। ఈ యొక్క యెహోషువ వీళ్ళని పాలు తేలు దేశానికి తీసుకెళ్ళిన యోగ్యత కలిగిన వాడు, నాయకుడు, ధైర్యవంతుడు అని చెప్పి దేవుడు తెలుసుకున్నాడు. परमेश्वर को निश्चय हो गया था कि ये यहोशू जो इन लोगों को दूध और शहद देने वाला देश में ले जाने के लिए अच्छे नेतृत्व कर सकता है करके। అందుకే 3 సార్లు చెప్పాడు. इसलिए 3 बार बताया। ఏమంటున్నాడు? क्या कहता है? నిబ్రంగుండు, 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 ధైర్యంగుండు, दृढ़ हो जा, ధైర్యంగుండు, दृढ़ हो, ధైర్యంగుండు, दृढ़ हो जा, భయపడవద్దు, डरना नहीं, భయపడవద్దు, डरना नहीं, బెదరవద్దు. घबराना नहीं। ఎందుకంటే क्योंकि దేవుడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే కూడా మనలో ఉన్నవాడు గొప్పవాడు. क्योंकि इस संसार में जो है उनसे बढ़कर हमारे अंदर है, वो महान है। మాట మాత్రంతో ఈ ప్రపంచాలను సృష్టించిన దేవుడు, केवल बात बोलकर इस दुनिया को बनाने वाला परमेश्वर, అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేసిన దేవుడు. अद्भुत आश्चर्य कार्य करने वाला परमेश्वर ఎందుకు है। భయపడాలండి మనం? क्यों घबराना है? దేనికి భయపడాలి? किससे डरना? क्यों నిజమైన डरना? దేవుడు, జీవం కలిగిన దేవుడు నువ్వు కలిగి ఉండవు. सच्चे हकीकत जीवित परमेश्वर को आपने माना है, ఎప్పుడు ధైర్యంగా ఉండు. इसलिए हमेशा हिम्मत से ఎప్పుడైతే रहो। వాక్యం నీకు సమృద్ధిగా నీలో ఉంటుందో, जैसे आपके अंदर वो वचन समृद्धि से रहती है, వాక్యం గనక సమృద్ధిగా గనక మనకుంటే अगर वचन आपके अंदर समृद्धि से रहेगा, మనం ఎప్పుడు దేనికి భయపడమండి. हम कभी भी किसी चीज को लेकर नहीं डरेंगे। ఎప్పుడు కూడా कभी भी ఏ విషయంలో కూడా किसी भी विषय को लेकर भी మనం భయపడం. हम नहीं डरेंगे, ఎందుకంటే వాక్యం మనలో సమృద్ధిగా ఉంటది क्योंकि కాబట్టి. वचन हमारे अंदर समृद्धि से रहती है। इसलिए అందుకని इसलिए మనకు వాక్యము ధైర్యం ఇచ్చుద్ది. इसलिए वचन जो है हमें धैर्य देता है। మనకి పిరికితనం ఈదు, हमारे अंदर डरपोक आत्मा नहीं देता, పిరికితనం ఈదు. डरपोक आत्मा नहीं देता। కాబట్టి इसलिए మనం ఎప్పుడు కూడా ధైర్యాన్ని చెడకూడదు. हमारी हिम्मत को नहीं बिगाड़ना है, ఎప్పుడు ధైర్యాన్ని చెడకూడదు. हिम्मत को नहीं बिगाड़ना है। అప్పుడే దేవుడు మనల్ని వాడుకుంటాడు. तभी परमेश्वर हमको इस्तेमाल करेगा, అప్పుడే పరలోకానికి మనల్ని तभी తీసుకెళ్తాడు. स्वर्गराज में लेके जाएगा हमें। లోకం మనలో ఉండదు. संसार हमारे अंदर नहीं, లోకం ఎవరిలో ఉండదు వాళ్ళు భయపడతారండి. संसार जिसके अंदर होगा वो डरता रहेगा, చిన్నదానికి పెద్దదానికి భయపడతారు. छोटे विषय को लेकर डरेगा, बड़ा विषय को लेकर भी అసలు डरेगा। దేవుడు మనకున్నప్పుడు మనకు భయం ఎందుకండి? आखिर परमेश्वर हमारे पक्ष में तो क्यों डरना है? పౌలు ఏమంటాడు? पौलुस क्या कहता है? క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు. जो मसीह यीशु में है उनको कोई दंड की आज्ञा नहीं है, మాట మాత్రం సెలవి అంటాడు. చూసారా? केवल बोलो कहता है। ఏమన్నాడు శతాధిపతి? और शताधिपति से क्या बोला? ఏమన్నాడు? क्या बोला था? నమ్మకం. भरोसा रख, సర్వశక్తిమంతుడైన దేవుని మీద విశ్వాసం ఉంచి నమ్మకముగా జీవించుతాడని చెప్పి యెహోషువ మీద దేవునికి ఉన్నటువంటి ఒక నమ్మకం అది. यहोशू पर परमेश्वर का एक भरोसा है, सर्वशक्तिमान के ऊपर भरोसा रखेगा। ఇవి నీ శక్తి వలనో, ये बातें तेरी शक्ति से हो, నీ బుద్ధి వలనో, या तो तुम्हारी बुद्धि से, నీ సొంత బలం వలనో या तो तुम्हारी खुद की बल से వచ్చేవి కాదండి. आने वाला विषय नहीं है, వచ్చేవి కాదు. ऐसा नहीं आएगा। వాక్యం మీద నమ్మకం పెట్టు. आप वचन पर भरोसा रखो, దేవుని యందు నమ్మకం ఉంచు. परमेश्वर पर भरोसा रखो। ఏదన్నా ఒక సమస్య వస్తే अगर कोई समस्या आ गई నిబ్రంగా ఉండు. तो हिम्मत से दृढ़ हो जाओ। ఉన్నాడు దేవుడు నాకు తోడా కదా? है परमेश्वर मेरे साथ। ఏమన్నాడు? क्या कहा? ఉన్నాడు దేవుడు నాకు తోడు. परमेश्वर है मेरे साथ। మోషే ఏమన్నాడు? मूसा ने क्या నీకు कहा? తోడుగా ఉంటాడు దేవుడు. परमेश्वर तुम्हारे संग रहेगा, నీకు తోడుగా ఉంటాడు. तुम्हारा संग रहेगा। దేవుడు ఏమంటున్నాడు? परमेश्वर क्या నేను कहता है? మోషేకు తోడుగా ఉన్నప్పుడు నీకు కూడా తోడుగా ఉంటాను. जैसे मूसा के साथ रहा हूँ,
तुम्हारे संग भी रहूंगा, నీకు నేను తోడుగా ఉంటాను, तुम्हारे भी संग रहूंगा, ఏం భయపడొద్దు, तुम घबराना मत, భయపడొద్దు, नहीं घबराना, నిన్ను విడువను ఎడబాయును, तो तुम्हें ना छोड़ूंगा ना तजूंगा, నిన్ను విడువను ఎడబాయును. तुम्हें ना छोड़ूंगा ना तजूंगा। దేవుడు మారని దేవుడు, परमेश्वर ना बदलने वाला है, మారని దేవుడు, नहीं बदलने वाला మార్పు है, లేని దేవుడు, ना बदलने वाला నిన్న परमेश्वर, నేడు ఏకరీతిగా ఉన్న कल దేవుడు. और आज एक सा रहने वाला परमेश्वर ఎందుకు है। క్రైస్తవులు భయపడతారు? क्यों ईसाई लोग डरते हैं? చిన్నదానికి పెద్దదానికి ఎందుకు పిరికివారు అవుతారు? छोटी मोटी विषय को लेकर क्यों डरपोक बन जाते हैं? ఒకటి తక్కువ, విశ్వాసం తక్కువ. कमी क्या है? विश्वास की कमी। ఒకటి నమ్మకం. दूसरा क्या है? भरोसा की कमी। అందుకే इसलिए ఎబ్రిలకు పత్రిక రాసినప్పుడు इब्रानियों को लेकर पौलुस ने जब पत्री लिखा था 11వ అధ్యాయం 6వ వచనంలో 11:6 में कहता है, దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళంట ఆయన ఉన్నాడు, తను వెదుకు వారికి ప్రతిఫలం ఇస్తాడని నమ్మాలంట మనం. तो कहता है कि परमेश्वर के पास आने वालों को विश्वास करना चाहिए कि वो है, और खोजने वालों को प्रतिफल देता है कि भरोसा रखे। ఆయన ఉన్నాడు, वे है, ఉన్నాడు, वे है, వెదక వారికి ప్రతిఫలం ఇస్తారు. खोजने वालों को प्रतिफल देता है। మనం దేవుణ్ణి వెతికి కనుగొన్నాం, हम परमेश्वर को ढूंढ ढूंढ कर पहचान लिए हैं, కనుగొన్నాం మనం. हमने पहचाना है, ఉన్నాడు ఆయన. है वो। ఇదిగో పిలిప్పు, फिलिप, ఇదిగో నేను నీ దగ్గర ఉన్నాను, मैं तुम्हारे साथ हूँ, ఎంతకాలం నీ దగ్గర ఉన్నాను. इतने समय से तुम्हारे साथ हूँ। నన్ను ఎరిగి ఉంటే దేవుణ్ణి ఎరిగి ఉన్నాను. अगर मुझे अच्छी तरह जान लिया तो समझो अपने परमेश्वर को जान। అదృశ్య దేవుణ్ణి మనము సందేశం ద్వారా వింటున్నాము, अदृश्य परमेश्वर को लेकर हम संदेश के द्वारा सुनते हैं, వాక్యంలో చూస్తున్నాము. वचन में देखते हैं। కానీ ఇక్కడ మనకి ఏం తక్కువ అవుతుందంటే పిరికి వాళ్ళుగా ఉండటానికి విశ్వాసం తక్కువ అవుతుంది, నమ్మకత్వం తక్కువ అవుతుంది. हमारे अंदर क्या कमी हो रही है? किस वजह से हम डरपोक बनते हैं? हमारे अंदर विश्वास भरोसा कम होते जा रहे हैं। ఏ దేవుడు ఎన్నుకున్న యెహోషువతో దేవుడు ఏమంటాడంటే, परमेश्वर का चुना हुआ यहोशू से परमेश्वर क्या कहता है? నీ సొంత బలము కాదు, నీ సొంత బుద్ధి కాదు, నీ సొంత శక్తి కాదు, ना तुम्हारी खुद की शक्ति बल सामर्थ्य, నీవు సర్వశక్తిమంతుడైన దేవుడి మీద నమ్మకం ఉంచు, तुम सर्वशक्तिमान परमेश्वर पर भरोसा ఆయన रखो, విశ్వాసం ఉంచు, उन पर विश्वास रखो, ఆయనపై నమ్మకం ఉంచు. उन्हीं पर भरोसा रखो, భయపడొద్దు, नहीं घबराना, భయపడొద్దు, नहीं डरना, బెదిరిపోవద్దు. ना घबराना है। ఏదైనా రాజులు, పెద్ద పెద్ద రాజులు, बड़े बड़े राजा, పెద్ద పెద్ద దేశాల నుంచి వచ్చిన వారు, बड़े बड़े देश से जो आए, వాళ్ళని చూసి నువ్వు బెదిరిపోవద్దు. उनको देखकर नहीं डरना है। 31 రాజులను ఓడించాడండి, यहोशू 31 राजाओं को हराया, ఓడించి పడేసాడు. हरा के जीत लिया है। అందుకే ఆ ధైర్యం చూశాడు దేవుడు. ऐसी हिम्मत को देखा है परमेश्वर। చూడండి ప్రియులారా, देखे प्रियो, ఎప్పుడైతే जैसा మన విశ్వాసం అంచెలంచెలుగా పెరుగుతూ ఉంటుందో, हमारे विश्वास भांति भांति से बढ़ता जाएगा, మనలో ఆ నిబ్రం అనేది లోతుగా పాతుకుపోయి ఉంటుందో, हमारे अंदर जो हिम्मत अंदर से गहराई से बन के आती है, ఎప్పుడైతే మన ధైర్యాన్ని ఇతరులకు చూపిస్తామో जैसा हम अपना हिम्मत को दूसरों के सामने रखेंगे, అప్పుడే దేవుడికి నమ్మకం వచ్చింది. तभी परमेश्वर को हमारे प्रति भरोसा ఈ आएगा। ఇజ్రాయేలీల్ని పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకెళ్ళటం మాటలు కాదు. इन इजरायलियों को दूध और शहद देश में ले जाना साधारण बात नहीं है। మోషే అంత తోడే ఇసుకు చెందిపోయాడు, मूसा जैसा इंसान ही हियाव छोड़ दिया, ఇసుకు చెందిపోయాడు, हियाव छोड़ दिया, వాళ్ళతోటి తట్టుకోలేకపోయాడు. उनके विषयों को बर्दाश्त नहीं कर पाया। అందుకే దేవుడు అన్నాడు, इसलिए परमेश्वर ने कहा, మోషే ए मूसा, ఇక చాలు, बस నువ్వు చాలా ఓర్పు కలిగావు, तुमने तो बहुत धीरज धरा, చాలా ఓర్చుకున్నావు, बहुत सह लिए थे, ఇక వద్దులే నువ్వు, बस रहने दो, ఇక వద్దులే నువ్వు, अब रहने ఇక दो, నా దగ్గరికి రా, నువ్వు तुम मेरे पास నా आओ, దగ్గర వచ్చి రెస్ట్ తీసుకో. मेरे पास आके आराम అదిగో करो। యెహోషువ మీద చేతులు పెట్టు, देखो यहोशू के ऊपर हाथ रखो, యెహోషువ తీసుకెళ్లిపోతాడు. यहोशू लेके जाएगा దీనికి उन्हें। సమర్థుడు యెహోషువే, इसका सामर्थ्य रखता है केवल यहोशू, ధైర్యం కలిగిన వాడు, हिम्मत रखने वाला, మంచి బుద్ధి కలిగిన వాడు, अच्छी बुद्धिमान है, విశ్వాసం కలిగిన వాడు, विश्वास रखने वाला है, నమ్మకత్వం కలిగిన వాడు, भरोसा रखने वाला है, నిబ్రము కలిగిన వాడు, तो दृढ़ होने वाला है, నిబ్రము కలిగిన వాడు. याव बांधने वाला है। మనం కూడా దేవునిలో हम भी परमेश्वर में ఎప్పుడు కూడా దేనికి కూడా భయపడద్దు, किसी विषय को लेकर नहीं घबराना, దేనికి భయపడద్దు. किसी विषय को लेकर भी नहीं ప్రభు घबराना। నాకున్నాడు, प्रभु है मेरे నా साथ, తోడున్నాడు, मेरे साथ है, నా తోడున్నాడు. मेरे साथ है। కాబట్టి इसलिए చూడండి, देखिए మత్తయి సువార్త मत्ती सुसमाचार 25వ అధ్యాయము 25वें अध्याय, 25వ అధ్యాయం మత్తయి సువార్త 25वें अध्याय 15వ వచ్చిన అనుకుంటాను, ఒకసారి చూద్దాం. 15 में देखे, 25 5 तोड़े 2 तोड़े, 25:15 25 का 15 కింద రాస్తాడు, नीचे लिखता है, ఎవరి సామర్థ్యం చొప్పున వారికిచ్చి ప్రయాణమైపోయాడని రాయబడింది అక్కడ. अर्थात हर एक को अपने सामर्थ्य के अनुसार दिया, ఏమంటున్నాడు ఇక్కడ? और तब परदेश चला गया। తలాంతుల విషయంలో చెప్పేటప్పుడు तोड़े के विषय में जब बताया था, దేవుడు ఉపమానాలు చెప్తున్నప్పుడు परमेश्वर यीशु जब दृष्टांत बता रहे थे, ఆ సమయంలో ఏమన్నాడంటే, उस समय में क्या कहा था? ఎవరి సామర్థ్యం చొప్పున వారికిచ్చి ప్రయాణమైపోయాడంట.
हर एक को उसकी सामर्थ्य के अनुसार दिया और परदेश चला गया। కాబట్టి इसलिए ఎవరి సామర్థ్యం చొప్పున వారికి जिस तरह सामर्थ्य रखते हैं वैसे ముందు సామర్థ్యం ఉండాలి మన तो దగ్గర. सबसे पहले हमारे अंदर सामर्थ्य होना चाहिए, అప్పుడే దేవుడు మనకు పని అప్పచెప్తాడు, तभी परमेश्वर हमको काम అప్పుడే सौंपेगा, మనల్ని పిలుస్తాడు. तभी हमको बुलाएगा भी। చూడండి, ముందే నోవాహు నీతిమంతుడు. तो देखिए नूह तो पहले से ही धर्मी था, వాడగట్టమన్నా తర్వాత నీతిమంతుడు కాదు. जहाज बनाने को बोलने के बाद धर्मी नहीं था, వాడ కట్టినాక నీతిమంతుడు కాదు. जहाज बनाने के बाद धर्मी नहीं था, వాడలో మరి ఆ జలప్రలయం నుంచి కాపాడబడినాక నీతిమంతుడు కాదు. तो जहाज के द्वारा जल प्रलय से बचाया गया था तब वो धर्मी नहीं था। నీతిమంతుడు ఆ తరములో నీతిమంతుడిని దేవుడు చూశాడు. तो इन सभी विषयों से पहले ही उस पीढ़ी में ये धर्मी है करके परमेश्वर ने రోజు देखा। వాక్యం వింటున్నాం, हम रोज वचन सुनते हैं, లైవ్ లో రోజు వింటున్నాం. लाइव में रोज सुनते हैं, కనీసం 20 మాటల్లో कम से कम जो 20 बातें सुनते हो, 2 మాటలను మనల్ని బలపరుస్తున్నాయా? क्या 2 बातों से आप बल प्राप्त कर पा रहे? మీ ఆత్మతో మీరు ఆలోచించండి. आप आत्मा से सोचिए, రోజు మనం లైవ్ వింటున్నాం, रोज सुनते हैं हम लाइव में वचन, కనీసం कम से कम 20 మాటల్లో 20 बातों में से 2 మాటలు నన్ను బలపడుతున్నాయా? क्या कम से कम 2 बातों से लेकर आप बल प्राप्त कर 2 पा रहे? మాటలను నన్ను తాకుతున్నాయా? 2 बातें हम मुझे छू पा रहे? ఆ మాటలు బట్టి నేను బలపడుతున్నానా? उन बातों को लेकर मैं सामर्थ्य पाता हूँ। రోజు గడిచే కొద్దీ, जैसे दिन बीतते जाते हैं, వారం గడిచే కొద్దీ, हफ्ता बीतते जाती है, నెల గడిచే కొద్దీ, महीना बीतते जाते हैं, సంవత్సరం గడిచే కొద్దీ साल बीतता जाता है, నేను బలపడుతున్నానా? क्या मैं बल प्राप्त कर पा रहा हूँ? వెనక్కు చూసుకున్నప్పుడు अगर पीछे मुड़ के देखते हैं, ఆ గడిచిన దినాలు, जो पीछे बीत गई थी, ఇక ముందుకున్న దినాల్లో जो आगे जो दिन है, నేను వెనక వైపు ఎలా ఉన్నాను, मैं पीछे कैसा था, ఇప్పుడు ఎలా ఉన్నాను, अब कैसा ఆ हूँ, తేడా నీకు తెలుస్తుందా? वो फर्क आपको नजर आता है? అలా తేడా లేకుండా జీవించే వాళ్ళు నామకార్థ క్రైస్తవులు. इस तरह बिना फर्क का जीने वाले जो लोग हैं नामधारी है। ఈ దినాల్లో క్రైస్తవులకు వాక్యం కరువు కాదు. इन दिनों में ईसाइयों को लेकर वचन का कमी ఓ नहीं, ఎక్కడ పడ్డ మీటింగ్లు, जहाँ कहीं देखो सभाएं चलती है, టీవీల్లో, टीवी में भी, ఓ ఎక్కడ పడ్డా, हर जगह అందుతున్నాయి. हर जगह सुसमाचार मिलता है। తక్కువ ఏంటంటే कमी क्या है कि తక్కువ ఏంటంటే कमी क्या है कि ధైర్యం ఉండదు, हियाव नहीं रखते, నిబ్బరం ఉండదు, दृढ़ नहीं होते, విశ్వాసం ఉండదు, विश्वास नहीं रखते, నమ్మకత్వం ఉండదు, भरोसा नहीं रखते, వింటం అలవాటు. सुनने की आदत है। ఎందుకంటే మనం క్రైస్తవులం కదా, हम है ना ईसाई, ఇంకా మనం ఎక్కడికి వెళ్తాం? और कहाँ जाएंगे हम? వింటమే కదా, మనం सुनना ही तो हमारा काम है, వింటమే కదా. सुनना ही तो మరి है। దానిలో బలపడుతున్నావా? क्या उसके द्वारा हम बल प्राप्त విన్నప్పుడు करते हैं? కొన్ని ఆత్మీయ శక్తితో కొన్ని విషయాల్లో మనం ముందుకు నడుస్తున్నావా? सुनने के बाद आत्मिक सामर्थ्य पाकर हम आगे को बढ़ पा रहे? లేదు. नहीं ऐसा। ఎందుకని? क्यों? ఎందుకనంటే क्योंकि ఇప్పుడు నేను చెప్పిన కారణాలే, मैंने जो बताया यही कारण है, చెప్పిన కారణాలే. मैंने जो बताया वही कारण है। కాబట్టి इसलिए మీరు రోజు వాక్యం వింటున్నారు, आप हर दिन वचन सुनते हैं, ఆదివారం వాక్యం వింటున్నారు, इतवार को वचन మీకు మీరు सुनते हैं। పరీక్షించుకోండి. आप अपने आप को ఈ రోజు जांचिए। చెప్పిన కొన్ని మాటలు కనీసం 2 మాటలన్నా 3 మాటలన్నా నన్ను తాకినియా? आज की बताए गए बातों में कम से कम 1-2 विषय मुझे छूया। అలా తాకితే अगर ऐसा छू लिया हो మన గ్రూప్ లో పెట్టండి. तो ग्रुप में रखिए क्या विषय आपको छू लिया। నిన్ను తాకినటువంటి మాటలు, आपके हृदय को छूने वाली నిన్ను बातें, తాకిన విషయం, आपके हृदय को छूने वाले विषय 2 మాటలు గ్రూప్ లో పెట్టు. 2 बातों को लेकर ग्रुप में रखो। నీ ద్వారా ఇతరులు కూడా బలం పొందుకుంటారు. आपके द्वारा दूसरा भी बल प्राप्त करेगा, నీ ద్వారా ఇతరులు కూడా మంచి నమ్మకం ఉంచుతారు. आपके द्वारा दूसरा भी अच्छी भरोसे में आगे बढ़ेगा। అవును, ఆ సిస్టర్, हाँ फलाना बहन, ఆ బ్రదర్ కి फलाना भाई, ఈ వాక్యం ద్వారా, इस वचन के ఈ द्वारा, విషయం ద్వారా इस विषय को लेकर తన విశ్వాసాన్ని उनको विश्वास को बढ़ाया, నేను కూడా ఉంచాలి విశ్వాసం. मुझे भी इसी प्रकार అందుకని बढ़ाना। ఒకరి విశ్వాసం ద్వారా ఒకరు ధైర్యపరుచుకోండి అంటాడు. इसलिए कहता है एक दूसरे के विश्वास के द्वारा हिम्मत बांधो। నీ విశ్వాసం ద్వారా బలహీనులు బలపడతారు. आपके विश्वास के द्वारा कमजोरी जो है बल प्राप्त ఏదో करेंगे। విన్నాంలే అయిపోయిందిలే, बस सुन लिया हो गया, ఆత్మీయ స్పృహ లేకుండా एक आत्मिक होश में नहीं रहते, దినాలు గడిచిపోతా ఉంటాయి. दिन बीतते जाते हैं। ప్రయోజనం ఏముందండి? फायदा क्या हुआ? సామర్థ్యం ఉండాలి. सामर्थ्य होनी चाहिए। అందుకని ఇక్కడ యేసు చెప్తున్నాడు, इसलिए यीशु ने कहा था ఆ తలాంతుల విషయంలో తోడే के विषय ఎవరి में సామర్థ్యాన్ని బట్టి వారికి ఇచ్చాడంట. हर एक को उसकी सामर्थ्य के अनुसार दिया। సామర్థ్యం లేని వాళ్ళకి ఇవ్వలేకపోయాడు. बिना सामर्थ्य का तो दे नहीं पाया। అక్కడ యేసు ప్రభు అంటే ఎన్నో అద్భుతాలు చేశాడంట. वहाँ पे यीशु मसीह ने कई सारा अद्भुत कार्य किया। 13వ అధ్యాయం చివరి వచనంలో మత్తయి సువార్తలో मत्ती की 13 के आखिरी में అనేక మంది పైన చేతుల నుంచి అనేక మందికి అద్భుతాలు చేశాడు. बहुत सारे लोगों के ऊपर हाथ रख के अद्भुत कार्य किए, కానీ కొంతమంది అద్భుతాలు చూడలేకపోయారు. लेकिन कुछ लोग अद्भुत कार्यों को नहीं देख पाए। ఎందుకంటే అవిశ్వాసం. अविश्वास की वजह से। ఇన్ని వాక్యాలన్నా, चाहे कितना भी वचन सुने, బలమైన వాక్యాలన్నా कितना सामर्थ्य के वचन सुने, మనలో బలం రావట్లేదు, हमारे अंदर सामर्थ्य नहीं मिल रही, మార్పు రావట్లేదు. ना बदलावट आता है। మార్పు వచ్చే వాళ్ళైతే దాన్ని వందనాలు. अगर बदलावट आ गए किसी को, धन्यवाद है परमेश्वर का। నాకు మార్పు వస్తుంది నాయన, मेरे अंदर बदलावट आती है प्रभु, మీరు ధన్యులు.
ऐसा सोचने वाले धन्य మీరు ధన్యులు. आप धन्य हो। ఈ రోజు వాక్యం విన్నాను, आज वचन सुना हूँ దైవదాసులు మాట్లాడిన 10 మాటలు 2-3 మాటలు నాకు బాగా నచ్చి నేను నత్తుకుపోయింది. तो प्रभु के दास के द्वारा बोली गई बातों में कुछ बातें मेरे हृदय को छू लिया। అవి రాసుకోండి నోట్ మీద. लिखो वो नोट में। ఈ మాట ద్వారా నేను బలపడ్డాను, इस बात के द्वारा मैं बल प्राप्त किया हूँ, ఈ విషయం ద్వారా నేను బలపడ్డాను. इस विषय के द्वारा मैंने बल पाया। దాన్ని హైలైట్ చేసుకో, उसको हाईलाइट करो, హైలైట్ చేసుకో, हाईलाइट करो, గ్రూప్ లో పెట్టు. ग्रुप में रखो। అది చదివిన వాళ్ళు, जो पढ़ेगा అది చూసిన వాళ్ళు, वो देखेगा। అవును ప్రభువా. हाँ प्रभु जी। అంటే यानी कि పరుగు, दौड़, వాళ్ళు ముందు వస్తారేమో क्या पता वो मेरे से आगे ना निकल చూడండి. जाए। రేసులో ఉన్న వాళ్ళు, जो रेस में रहते हैं, ట్రాక్ లో ఉన్న వాళ్ళు, ट्रैक में रहते వాళ్ళు हैं, 10 మంది గాని 20 మంది గాని 10 लोग हो या 20 लोग हो, విజిలేసిన వెంటనే विजिल बजते ही నేను ముందు వెళ్ళాలి, मुझे आगे दौड़ना, నేను ముందు వెళ్ళాలి, मुझे आगे दौड़ना, నేను ముందు వెళ్ళాలి, मुझे आगे నేను दौड़ना, ప్రైజ్ తెచ్చుకోవాలి. मैं प्राइज पाना है। అంతేగాని इतना ही ఏదో है। ట్రాక్ లోకి వచ్చేలే अरे आ गए ट्रैक में, పని పాట లేకుండా ట్రాక్ లో నుంచున్నానులే, कोई काम धाम नहीं थे इसलिए ट्रैक में खड़ा हूँ। అయ్యే ఇదే వెళ్దాం ముందుకు, లేకపోతే లేదు. कोई बात नहीं, आगे दौड़े तो दौड़ेंगे, नहीं तो कोई फर्क नहीं पड़ता। అలా అనుకోరు, ऐसा नहीं सोचे, అలా అనుకోరు. ऐसा नहीं అందుకే सोचे। పౌలు నేను పరుగులో గెలిచానంటాడు. इसलिए पौलुस कहता है मैं मुकाबले में जीत నీతి गया हूँ। కిరీటం కోసం నేను वो धार्मिकता का मुकुट की खातिर పరుగు పందెంలో ఉన్నాను. उस दौड़ में मैं हूँ करके बोलता है, గెలిచానని కాదు, ఇప్పుడు तो जीत लिया हूँ करके घमंड नहीं ఈ करता। లోకంలో ఉన్నంత కాలం जब तक इस संसार में रहता हूँ అది కూడా వస్తున్నాడు, ఆడితే నాకు పని లేదు. तो आ रहा है वो, उससे मेरा कोई काम नहीं है। యేసయ్య మాటలే మాట్లాడాలి మనం. यीशु की बातों को ही बोलना నేను है। ఎప్పుడు చెబుతా మీకు, मैं हमेशा कहता हूँ రక్షించబడ్డ మనము उद्धार पाए हुए हम బైబిల్ మాటలే మాట్లాడాలి. केवल बाइबल की बातों को ही బైబిల్ बोलना है। విరుద్ధంగా ఏ మాటలు మాట్లాడదు. बाइबल का कुछ भी खिलाफ नहीं बोलना है। యేసయ్య మాటలు, यीशु की बात ప్రవక్తల है, మాటలు. नबियों की बात है। యేసయ్య ఏమన్నాడు, यीशु ने क्या ఇదిగో कहा, ఈ లోకాధికారి వస్తున్నాడు, ये देखो इस संसार का सरदार आ रहा है, వాడికి నాకేం పని. उससे मेरे को क्या काम है। మీరు గనక 115వ కీర్తన 16 వచనం కనుక చదివితే, अब 115 का 16 वचन पड़ेगा। పరలోకం అంట దేవుడు తన వశంలో तो ఉంచుకున్నాడట, स्वर्ग जो परमेश्वर ने अपने वश में रखा, భూమి మనుషులకు ఇచ్చాడంట. पृथ्वी मनुष्यों की खातिर दिया। కానీ సాతానుడు लेकिन సాతానుడు అక్కడి నుంచి పడవేయబడ్డాడు. शैतान वहां से गिरा दिया गया, మధ్యాకాశంలో శిష్టేసి वो కూర్చున్నాడు. बीच के आकाश में बैठ गया। వాడితో పాటు 3వ భాగం వచ్చింది చూసారా, क्योंकि उसके साथ जो तीसरा हिस्सा आया देखा, గాలిలో గడిచిపోయారు. वो हवा मिल चुके हैं, గాలిలో ఆత్మలు గాలిలో वो గడిచిపోయి आत्मा हवा में मिल गए हैं, కల్మషం చేస్తున్నాడు, तो गंदगी फैला रहे हैं, భూమిని కల్మషం చేస్తున్నాడు. धरती को गंदा कर रहे हैं। కాబట్టి ప్రియులారా इसलिए प्रियो జాగ్రత్తగా ఉండాలి, सावधान से रहना है, జాగ్రత్తగా ఉండాలి. सावधान से रहना ఒక్కొక్క है। మాట మన జీవితాన్ని మార్చాలి, एक एक बात हमारी जिंदगी को बदलना है, ఒక్కొక్క విషయం మన జీవితాన్ని మార్చాలి. एक एक विषय हमारी जिंदगी को बदलना है। అవును, భూమి మీద ఉండగానే हाँ, जीवित रहते हुए ही పరలోకం ఉంది, स्वर्गराज है, పరలోకం ఉంది, स्वर्ग है, పరలోకానికి వెళ్తాను నేను. स्वर्ग में जाऊंगा मैं, యేసయ్య వస్తాడు, यीशु आएगा, యేసయ్య వస్తాడు, यीशु आएगा, నిన్ను తీసుకుపోతాడు, मुझे ले जाएगा, తీసుకుపోతాడు. ले जाएगा, కానీ నీతి మంతుల్ని తీసుకుపోతాడు. लेकिन धर्मी लोगों को ही लेके जाएगा। నీతి కనుక ఎంత రవ్వంత తక్కువైనా, धार्मिकता का पूरा होने में थोड़ा भी रत्ती भर का भी कम हुआ, చాలా మంది క్రైస్తవులు అంటారు, बहुत सारे ईसाई लोग बोलते हैं ఈ పాపం కూడా చేయకూడదా, क्या ये गलती भी नहीं कर सकते, क्या ఇది కూడా చేయకూడదా, ये भी नहीं करेंगे क्या। ఎవరో అలాంటి వాళ్ళని చూపించండి, ऐसा कौन है जो कुछ नहीं करता हो, दिखाओ, అలాంటి వాళ్ళని చూపించండి. ऐसे लोगों को दिखाइए। మనం ఏ కాడికి బలహీనుల్ని మనము సాదృశ్యం పెట్టుకుంటాం. हम हमेशा ऐसा करते हैं, कमजोर लोगों को अपना टारगेट, అసలు బలహీనులు మనం సాదృశ్యం పెట్టుకోబాకండి. कमजोरी लोगों को सादृश्य मत बनाना, ప్రభువులో ఎదిగే వాళ్ళతో సాదృశ్యం प्रभु में बढ़ने वालों को सादृश्य बनाओ। అంతేగాని బలహీనులతో మనకు వద్దు. ऐसा नहीं करना, कमजोरियों से हमें कोई लेना देना చూడండి, పరిగెత్తేవాడు नहीं। देखिए दौड़ने వెనకబడే वाला, వాడితోటి ఉంటాడా, तो पीछे जो है उसके विषय में सोचेगा, వాడు ఏ కాడక ముందు పరిగెత్తూనే ఉంటాడు. तो हमेशा के लिए वो आगे जो दौड़ रहे उसको पार ఆ करने की వెనకబడే कोशिश వాడితో కలవడం करे। वो पीछे जो रह गए उनके साथ जुड़ने की कोशिश नहीं करेगा। గమనించాలి. हमें पहचानना है, నా విశ్వాసం తగ్గిపోయిందంటే मेरा विश्वास घट गया तो అమ్మో నేను బలహీన పడిపోతున్నాను. इसका मतलब मैं कमजोर तो नहीं पड़ा। ఎప్పుడు కూడా ఒక స్పృహలో ఉండాలి, అమ్మో నేను బలహీన పడిపోతున్నానేమో. हमेशा इसी प्रकार के होश में रहना, जानते हुए कहीं कमजोर तो नहीं हो, బైబిల్ సాయంలో బలహీన అయిపోతున్నానేమో, कमजोर तो नहीं हो रहा, कई बार ప్రార్థనలో బలహీన అయిపోతున్నాను, प्रार्थना में कमजोर तो नहीं हो रहा, మరి ఉపవాసంలో బలహీన అయిపోతున్నాను, उपवास रखने में कमजोर तो नहीं, సంఘంలోకి వెళ్ళటానికి బలహీన कलिशा में పడిపోతున్నాను, जाने के विषय में कमजोर ఎన్నో వాక్యాన్ని అమలు పెట్టడానికి కూడా బలహీన అయిపోతున్నాను. सुने हुए वचन को अमल करने में कमजोर तो नहीं हो रहा कहीं। విశ్వాస జీవితం పోరాటం అండి. ये श्वास जिंदगी एक मुकाबला ఏంటది? है। क्या है? ఆత్మ శరీరానికి, శరీర ఆత్మకి పోరాటం అండి. ఎప్పుడు आत्मा शरीर और शरीर आत्मा का विरुद्ध हमेशा मुकाबला चलती है, శరీరంలో ఉండాం మనం, क्योंकि हम देह में है, శరీరంలో ఉండాం देह में है, అంటే భూమి మీద ఉన్నాం. क्योंकि धरती पर है। అందుకే అంటాడు इसलिए कहता ఈ है మాటలు కొద్దిగా ఉండాలి. तुम्हारी बातें थोड़ी होनी ఇంకో चाहिए। మాట, एक और बात, వినటానికి ముందు ఉండాలంట, మాట్లాడడానికి తక్కువ ఉండాలంట. तो सुनने के लिए तत्पर रहना है, बात करने के लिए धीमी रहना है। ప్రసంగి అంటాడు सबोध एक మందిరానికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. मंदिर में जाते वक्त सावधान से जाओ। ఎలా?
कैसे ఈ రోజు आज దైవదాసుని ద్వారా మాట్లాడయ్యా, प्रभु के दास के द्वारा बात करना प्रभु, నాలో ఏమైనా బలహీనత నాకు చెప్పయ్యా, मेरी कमजोरी को लेकर मुझे बताओ प्रभु, తెలియకుండానే నేను బలహీనతలో ఉంటున్నానే, क्या पता अनजाने में मैं पाप में तो नहीं रह रहा हूँ, నన్ను మంచిగా నాతో హెచ్చరించే మాటలు మాట్లాడే. मुझे सावधान करने वाली बातें बोलना प्रभु. ఇలా మనం మందిరాన్ని इस చర్చికి तरह मंदिर में अगर हम आएगा तो పరిశుద్ధాత్మతోనే पवित्र आत्मा प्रभु हमारे साथ ही ఎప్పుడు रहेगा. మనం ఒక గంతేసి ఒక కింద కొడితే ఎగిరే బాల్ లాగా ఉంటాం, हमेशा हम ऐसा रहेंगे नीचे फेंकने पर कूदने उछलने वाले एक गेंद की तरह బాల్ లాగా ఉంటాం, एक गेंद की तरह ఎప్పుడు ప్రభువులో బలంగా ఉంటాం. हमेशा प्रभु में నేను बल ఇంకొక से మాట रहें. అంటాను, मैं एक और बात कहता పరిశుద్ధాత్మ ఎప్పుడు ఉండవాళ్ళండి, हूं, पवित्र आत्मा जिनके अंदर हमेशा रहता है ना, నడుస్తున్నప్పుడు భారంగా ఉండరండి, तो चलते वक्त भी वो बड़ा बोझ नहीं लगते, భూ సంబంధ విషయాలు అసలు వాళ్ళకి మనసు పెట్టరండి. वो धरती से जुड़े विषय में मन नहीं लगाते. మనం మారు మనసు పొందాం కాబట్టి తగిన ఫలాలు ఫలించాలి. हम मन फिराव किया ना, इसलिए मन फिराव का योग्य फल लाना है. చూడండి, देखिए యెహోషువ यहोशू యొర్దాను నదిని చూసి భయపడలేదు, और दान को देखकर नहीं घबराया. దేవుడు ఏం చెప్పాడో అది చేశాడు. परमेश्वर जो कुछ कहा था ना वही करता गया. బాగా వరవడగా పారే యొర్దాను ఏకరాశి అయిపోయింది. तो बड़ी रफ्तार से बहने वाला यर्दान जो नदी जो है एक राशि बन गई. యెహోషువ నేతృత్వంలో ఇజ్రాయేలు చూసినప్పుడు యొర్దాను భయపడిపోయింది, यहोशू के नेतृत्व में इजराइल को देखकर यर्दान डर गई, పారు వెళ్ళిపోయారు, దాటి వెళ్ళిపోయారు. पार होके चला गया वो लोग. ఎరుకో గోడలు చూసినప్పుడు एरिको को दीवारों को देखा, భయపడలేదు, तब भी नहीं घबराया, అధైర్యపడలేదు, ना हिम्मत हारा, ధైర్యం చల్లలేదు. हिम्मत को नहीं बिगड़ी. ఎరుకో గోడలు ఎలా పగిలిపోతాయో, एरिको का दीवार कैसे తన टूटेगा, తన బుద్ధి, अपने बुद्धि, తన బలము, अपने बल, తన యొక్క సొంత జ్ఞానము ఆలోచనతో కాదండి, अपनी बुद्धि और ज्ञान से नहीं, దేవుని మీద ఆధారపడ్డాడు. परमेश्वर पर निर्भर हुआ. దేవుడు ఏం చెప్తాడని परमेश्वर మోపడు. क्या बोलेगा बोल के घुटनों में आ गए. అన్ని బైబిల్లో రాయలేరు, सारी बातें बाइबल में नहीं लिख सकते. ప్రార్థన చేసి ఉంటాడు, प्रार्थना किए होगा, అయ్యా ఎరుకో గోడలు ఎంత తెత్తుండే, प्रभु एरिको का दीवार तो इतने बड़े बड़े हैं, ఎన్నో అద్భుతాలు చూసుకుంటూ వచ్చాను, हमने तो कई सारे अद्भुत कार्य देखे. ఐగుప్తు వదిలిపెట్టిన దగ్గర నుంచి ఎన్నో అద్భుతాలు చూస్తా मिस्र को వచ్చాను. जब से छोड़ा तब से अद्भुत कार्यों को देखता ही आया. అద్భుతాలు చేసే దేవుడు आप अद्भुत कार्य करने वाला ఈ ఎరుకో గోడలు ఎట్లా పగిలిపోతాయి, एरिको का दीवार कैसे टूटेगा, ఎలా నేను లోపలికి వెళ్తాను, कैसे मैं जाऊंगा अंदर. దేవుడి మీద ఆధారపడ్డాడు. परमेश्वर पर निर्भर हो गया, ఆలోచించలా, सोचा नहीं था, అధైర్యపడలా, हिम्मत नहीं आ रहा, బలహీన పడలా, कमजोर नहीं पड़ा, ఏమి తెలియదు. ऐसा దేవుడు कुछ नहीं किया, केवल प्रभु से पूछा. ఇప్పుడు దేవుడు అన్నాడు, तब परमेश्वर ने कहा యాజకులు తీసుకో, याजकों को लो, బోరలు తీసుకో, तुर्की ले लो, తిరుగు ఎరుకో గోడల చుట్టాను. घूमो एरिको के दीवारों के चारों ओर. విశ్వాసం, विश्वास, ఎరుకో గోడల చుట్టూ తిరిగితే పగులుతాయా दीवारों के चारों तरफ घूमने से क्या दीवार गिर जाएगा, అని సందేహించాల. ऐसा करके शक नहीं किया, విశ్వాసం, विश्वास रखा. తిరుగు, घूमो, కేకలయ్యి, चिल्लाओ, పగిలిపోతాయి. टूट जाएगा दीवार. నమ్మకం, भरोसा का, నమ్మకం, भरोसा रखा. అవును हाँ, మేము అరుస్తాం, हम क्यों चिल्लाएंगे प्रभु, ఎరుకో గోడలు పగిలిపోతాయి, एरिको का दीवार टूट जाएगी, పగిలిపోతాయి. टूट जाएंगे. ప్రియులారా, प्रियो, జాగ్రత్తగా పరలోక రాజ్యం వెళ్ళాలంటే अगर स्वर्ग राज में जाना है మనకు तो ధైర్యం ఉండాలి, हमें हिम्मत होनी चाहिए, నిబ్ర ఉండాలి, और हियाव छोड़ना नहीं, విశ్వాసం ఉండాలి, विश्वास रखना है, నమ్మకత్వం ఉండాలి, भरोसा रखना है, భయపడవద్దు, घबराना नहीं, బెదరవద్దు. और पीछे नहीं ఎప్పుడు हटना. వాక్యం మనలో సమృద్ధిగా నిలకడగా ఉండండి. हमेशा हमारे अंदर वचन भरपूर से रहे और स्थिर बन के रहे. అందుకే इसलिए వాడి తల సితకపరచబడింది, शैतान का सर तो कुचला गया था, వాడికి తోకే ఉంది. उसका केवल पूंछ है. ఆ తోకతో ఏం చేస్తాడు, वो पूंछ वो क्या कर पाएगा, ఏం చేస్తాడు, क्या करेगा, ఏమీ చేయడు. वो कुछ नहीं कर पाएगा. కాబట్టి రాత్రి इसलिए आज रात को యెహోషువ అనే దేవుడు ఎన్నుకున్నటువంటి విధానము, यहोशू को परमेश्वर ने चुनने की रीति, యెహోషువ చూపించిన ధైర్యము, यहोशू को दिखाने वाला धैर्य, దేవుని యొక్క పిలుపు, परमेश्वर का ఆ बुलाहट, పనిలో उस काम में ఇజ్రాయేలుల్ని కానాను దేశం తీసుకెళ్లడంలో, इस्राएलियों को कानान देश को ले जाने ఆ में, నేతృత్వంలో उस नेतृत्व में మోషే అడుగు జాడల్లో నడిచాడు. मूसा के पद चिन्हों के अनुसार चला. కొన్నిసార్లు నేను గమనిస్తూ ఉంటాను, मैं कई बार पहचान देखता हूँ దైవదాసుడు ఎలా నడుస్తున్నాడు, प्रभु का दास कैसे चलता है, దైవదాసురాలు ఎలా నడుస్తుంది, दासी किस प्रकार चलती है. వాళ్ళని అనుకరించి మనం వాళ్ళ వెనకమాల వెళ్ళాలన్నది కొంతమందిలో నేను చూడలేకపోతున్నాను. तो उनका अनुकरण करते हुए उनके पीछे चलने का तरीका कुछ लोगों के अंदर में देखने पर, ఆయన ఎట్లా వెళ్తున్నాడు, वो कैसे चल रहे प्रभु, ఆయన ఎలా నడుస్తున్నాడు, वो कैसे चलते ఎక్కడ ఏ విధంగా ఉంటున్నాడు, कहाँ कैसा रहता है, దైవదాసులు ఎలా ఉంటుంది, प्रभु का दास कैसा रहता మేము है. వాళ్ళని అనుకరించాలి, हम उनके अनुकरण करना है, మేము వాళ్ళని हम అనుకరించాలి, उनके अनुकरण करना है, వాళ్ళని అనుసరించి నడవాలి. उनके अनुकरण करके चलना అందుకే పౌలు है. అంటాడు, इसलिए पौलुस कहता है, ఇదిగో నేను యేసు ప్రభువుని అనుసరించినట్టు మీరు నన్ను బట్టి మీరు నడవండి, నాకు మాదిరిగా మీరు నడవండి. तो मैं मसीह की सी चाल चलता हूँ इसलिए तुम मेरी चाल चलो, ఎందుకంటే ఆయన యేసు ప్రభువు యొక్క గురిని పెట్టుకెళ్తున్నాడు. क्योंकि यीशु मसीह को अपना निशाना बना के కాబట్టి సంఘములో इसलिए कलिसिया में దైవదాసుని వెనుక వైపు ఆయన యొక్క ప్రణాళికలో మనం కూడా నడుస్తా ఉంటే, कलिसिया में दास के पीछे उनकी योजना के अनुसार चलते रहेगा. तो ఇప్పుడు దైవదాసు ఎట్లా మాట్లాడుతున్నాడు, देखो प्रभु का दास ये ऐसा जगह में कैसे बात कर रहे हैं, ఇక్కడ ఎట్లా
ప్రవర్తిస్తున్నాడు, फलाना जगह में कैसे चल रहा దైవదాసుడు ఎట్లా ఉంది, प्रभु की दासी अब कैसी है, విశ్వాసులతో ఎలా ఉంటున్నాడు, विश्वासियों के साथ कैसे रहते हैं, విశ్వాసులతో ఎలా మాట్లాడుతున్నాడు, विश्वासियों से कैसे बात ఇవన్నీ करते మనం हैं। గమనిస్తూ ఉండాలి. सारी बातों को हम पहचानते रहना, గమనిస్తే पहचानेगा, మనకు అలాంటి భక్తి మనకు వచ్చేసింది. इस तरह का भक्ति हमें भी मिलेगा। మనం యేసుక్రీస్తుని చూడలేదు, हम यीशु को नहीं देखा, పరిశుద్ధాత్మ మనం కనపడ్డు, पवित्र आत्मा हमें दिखता नहीं है, సృష్టికర్త అయిన దేవుడు మనకు కనపడ్డు. सृष्टिकर्ता परमेश्वर भी हमें नहीं दिखता। నువ్వు దైవదాసుని దైవదాసురాలను చూస్తున్నావు. आप प्रभु का दास और दासी को देखते हो, వాళ్ళ యొక్క ప్రవర్తన కనిపెట్టండి. उन्हीं की चाल चलन को देखो। నేను అంటాను, मैं कहता हूँ ధైర్యం ధైర్యం చెప్తాను, हिम्मत से कहता हूँ, దైవదాసుని పోలి నడుచుకోండి. प्रभु का दास के अनुकरण करो। మీరు తప్పు చేయరు, आप कभी ऐसा करके गलत అలా नहीं నడుచుకుంటే करोगे। ఎప్పుడు తప్పు ऐसा చేసి चलोगे तो कभी ना गलत करोगे ना गलत बोलोगे। ప్రభు మిమ్మల్ని ఎన్నుకుంటాడు, प्रभु आपको चुनेगा, చुनेगा. ప్రభు తన పనిలో దైవదాసుని కుడిభుజంగా నిన్ను వాడుకుంటాడు. प्रभु अपने काम में दास के दाहिने हाथ का काम करने के लिए आपको चुनेगा। ఎట్లా మోషాకి మరి ఇచ్చిన పనిని యెహోషువకి అట్లా जिस ఇచ్చాడు. प्रकार मूसा को दिया गया काम यहोशू को कैसे दिया కానీ था, మోష ఉన్నంత కాలము जब तक मूसा रहा యెహోషువ यहोशू మోషను అనుసరించినట్టు मूसा का ही अनुकरण किया। మోషాకి కుడిభుజంగా ఉన్నాడు. मूसा का दाहिना हाथ बन మోషా చెప్పిన పనిని ధైర్యంగా చేశాడు. मूसा का दिया गया काम को हिम्मत से किया, అందుకే మోషా తర్వాత యెహోషువని ఎన్నుకున్నాడు. इसलिए मूसा के बाद यहोशू को चुन लिए। ఏ అనాకీలైతే మనం ఏమి చేయలేమో, ఏమి మనల్ని మనం అనలేమో అని వాళ్ళని ఓడించామన్నాడు, అలాంటి ప్రాంతమే కాలేబుకి ఇచ్చాడు దేవుడు. तो जिस अनाकियों को देखकर लोग घबरा कर बोले थे इन लोगों को हम हरा नहीं सकता ना जा सकते करके बोला था, उसी जगह को परमेश्वर ने कालेब को दिया था। ఎందుకో తెలుసా, क्यों दिया पता है? దేవుడికి దేవుడికి ఉంది, ధైర్యం కలిగినాడు ఆ అనాకిల్ని ఓడుతాడు. क्योंकि कालेब की बातों के द्वारा परमेश्वर को मालूम पड़ गया ये हिम्मत रखने वाला अनाकियों को हराएगा। కానాను దేశంలో ప్రవేశించడంలో హీరోలు ఇద్దరండి, तो कानान देश में प्रवेश करने वाला दो ही हीरो है, యెహోషువ यहोशू ఇంకా और యెహోషువ यहोशू ఎవరు कालेब और कालेब। చూసారా, देखा, అలాంటి వారి నేతృత్వంలో మనం ఉన్నాం, ऐसे लोगों के नेतृत्व में हम అలాంటి మాటలు మనం వింటున్నాం. इस तरह की बातें हम सुन रहे हैं। ధైర్యం కలిగి ఉండండి. हिम्मत से ఈ रहिएगा। దినాలు ధైర్యం కావాలి మనం. इन दिनों में धैर्य की आवश्यकता है। క్రైస్తత్వం మీద చాలా భయంకరమైనటువంటి పోరాటాలు జరుగుతున్నాయి. ईसाइयों के ऊपर बहुत भयानक हमले हो रहे हैं, ఎవరు భయపడద్దు, कोई नहीं डरना है, ఎవరు భయపడద్దు. कोई नहीं डरना। యుద్ధం యెహోవాదే, ये युद्ध जो यहोवा का है। ప్రభువే. प्रभु आप ही రండి, देख చిన్న लेगा। ప్రార్థన చేద్దాం. आइए छोटी सी వందనాలు प्रार्थना। నాయనా, धन्यवाद ఈ प्रभु, రాత్రి నీ దాసుని ద్వారా आज रात को आपके दास के द्वारा పరిశుద్ధాత్ముడా पवित्र आत्मा మీరు प्रभु అద్భుతంగా आप మాట్లాడారు. अद्भुत रीति से बात किया, నాకు మాకు हमें हम सबको ధైర్యం धैर्य दिया, ధైర్యం ఇవ్వండి, ధైర్యం దియా. నిబ్బరం ఇవ్వండి. और యెహోషువలాగా కాలేబులాగా ఉండాలి. यहोशू और कालेब की तरह रहने నీ की దాసుని ద్వారా మాట్లాడి నీ మాటలు आपके दास के द्वारा बोए गए वचन బిడ్డల్లో నన్ను స్థాపించడం సహాయం చేయండి. सब में स्थापना होने के लिए దుష్టుడు ఎత్తుకొని పోకుండా సహాయం दुष्ट ना लेने पाए मदद నీ करना। శక్తితో నింపమని आपकी शक्ति से भरना। యేసు ప్రభు నామములో నాయన మాట్లాడిన మాటలు వారి జీవితాలలో అద్భుతాలు చేయును గాక. यीशु के नाम से बोले गए वचन सबकी जिंदगी में अद्भुत कार्य करने यीशु नाम पाए। अड़ुचुन्नानु। यीशु के नाम से मांगते हैं। आमीन. आमीन। पिता परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह की महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल युगान युग तक सदा काल इम्मानुएल बन के रहे. आमीन। आमीन. हालेलुया, हालेलुया, हालेलुया. हालेलुया। అందరికి వందనాలమ్మా. सबको प्रेज द लॉर्ड। రేపు శనివారం